Hi aspirants, so this is Ravali. వెల్కమ్ టు టీజీపీఎస్సీ ఈజీ పీజీ ఛానల్. సో మనకేంటి ఇప్పుడు న్యూ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఎకానమీ సిరీస్ నడుస్తుంది వాళ్ళకి. సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆల్రెడీ మనం బడ్జెట్ టాపిక్లో ఉన్నాం. బడ్జెట్లో కాన్సెప్ట్స్ అన్నీ నేను 2 పార్ట్స్లో కవర్ చేశాను, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. సో కాన్సెప్ట్స్ అర్థం కాకుండా ఇప్పుడు యూనియన్ బడ్జెట్ 2024-25 వినాలనుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. సో ప్లీజ్ వెళ్ళి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఫినిష్ చేసేసినాకనే ఈ లెక్చర్ వినండి, ఓకేనా? అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఓల్డ్ స్టూడెంట్స్. సో మీరందరూ సిరీస్ కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను. ఈ లెక్చర్ ఆ లెక్చర్స్ విన్నాకనే వింటున్నారు అనుకుంటున్నా. సో లెక్చర్లోకి వెళ్ళిపోదామా? మనకి ఈరోజు అజెండా ఏంటి? 2 డేస్ అజెండా. ఈ లెక్చర్లో మనం ఏమేమి నేర్చుకుంటామంటే, కంప్లీట్ యూనియన్ బడ్జెట్ 2024-25 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకుంటాం. అండ్ నేను మీకు ఈ లెక్చర్లో ఏం నేర్పిస్తానంటే, మీ ఓన్గా ఒక బడ్జెట్ని ఎలా అనలైజ్ చేయాలి, అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏమేం పాయింట్స్ కవర్ చేయాలి అని మాత్రమే చెప్తాను, ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, నేను నా ఓన్ నోట్స్ కన్నా గవర్నమెంట్ సోర్సెస్ తోటి నేర్పిస్తాను. మీరు కూడా ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యారనుకుంటే, ఈ మ్యాగజైన్లో ఈ వాల్యూస్ ఉన్నాయి, ఇవి కరెక్టా కాదా, లేకపోతే వేరే మ్యాగజైన్లో ఈ వాల్యూస్ ఉన్నాయి, ఈ మ్యాగజైన్లో ఈ వాల్యూస్ ఉన్నాయి, సో డిఫరెన్స్ వస్తుంది, ఇప్పుడు నాకు ఒరిజినల్ వాల్యూస్ ఎక్కడి నుంచి తెలవాలి, నేను ఏం చదువుకోవాలి? సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తుంటాయి కదా మీకు బడ్జెట్ రిలేటెడ్ టాపిక్ చదువుతున్నప్పుడు. సో మీరు ఎక్కువ ఏం టెన్షన్ పడకండి, ఎక్కువ రీసెర్చ్ కూడా అవసరం లేదు. మనం ఫ్రెష్గా హ్యాపీగా గవర్నమెంట్ సోర్సెస్ నుంచి చదివేసుకుందాం, ఓకేనా? అదనమాట. నేను మీకు రికార్డింగ్లోనే వెబ్సైట్కి ఎలా వెళ్ళాలి, ఏమేం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏం డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో ఎట్లా చదువుకోవాలో చెప్తాను, ఓకేనా? సో ఇంకా చలో మరి లెక్చర్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటి, మనం బడ్జెట్ చదవాలంటే మనం ఫస్ట్ బడ్జెట్ని ఎట్లా చదువుకోవాలి, కాన్సెప్ట్స్ చదువుకోవాలి ఫస్ట్. సో మనం పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో ఫినిష్ చేసేసాం బడ్జెట్ కాన్సెప్ట్స్ అన్నీ. అండ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫార్ములాస్. సో మనం ఆల్రెడీ కొన్ని ఫ్యాక్ట్స్ ఫినిష్ చేసేసాం. అండ్ ఫార్ములాస్ అంటే ఏంటి, డెఫిసిట్ ఫార్ములాస్ ఫినిష్ చేసినాం కదా. డెఫిసిట్ ఫార్ములాస్, బడ్జెట్ డెఫిసిట్ అని చెప్పేసి, ఫిజికల్ డెఫిసిట్ అని చెప్పేసి, రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్. సో ఈ ఫార్ములాస్ అన్నీ ఫినిష్ చేసేసాం కదా, గుర్తున్నాయని అనుకుంటున్నా. సో ఒకవేళ గుర్తుకు లేకపోతే వెళ్ళేసి చదువుకొని రండి, ఓకేనా? నెక్స్ట్, సో ఇప్పుడు యూనియన్ బడ్జెట్ 2024-25. సో ఇప్పుడు ఈ బడ్జెట్ని ఎట్లా అనలైజ్ చేయాలంటే, ఫస్ట్ మనం న్యూమరికల్ వాల్యూస్ అంటే దీంట్లో ఏమొస్తాయి అని డౌట్ రావచ్చు. ఏం లేదు, నిన్న మనం స్ట్రక్చర్ ఆఫ్ బడ్జెట్ చదువుకున్నాం కదా ప్రీవియస్ లెక్చర్లో. సో గుర్తుందా స్ట్రక్చర్? చెప్పాలి మీరు నాతోటి. ఏమేమి ఉంటాయి? రిసీట్స్ ఉంటాయి, ఎక్స్పెండిచర్ ఉంటుంది. రిసీట్స్ అంటే రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్. ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మరి రెవెన్యూ రిసీట్స్లో ఏమొస్తాయి? ట్యాక్స్, నాన్ ట్యాక్స్. క్యాపిటల్ రిసీట్స్లో ఏమొస్తాయి? లోన్స్ రిసీవ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా అసెట్ అమ్మినప్పుడు వచ్చిన వాల్యూ మనీ కానీ, అవన్నీ క్యాపిటల్ రిసీట్స్లో వస్తాయి. మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఏమొస్తాయి? పేమెంట్ ఆఫ్ శాలరీస్, పెన్షన్స్, అట్లాంటివన్నీ వస్తాయి. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఏమొస్తాయి మనకి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఏమొస్తాయి? కన్స్ట్రక్షన్ ఆఫ్ హెవీ ప్రాజెక్ట్స్ సచ్ అస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, డ్యామ్స్, బ్రిడ్జెస్, లేదా ఏదైనా డిఫెన్స్లో కొనుక్కున్నా, సో అట్లాంటివన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి కదా, ఏదైనా అసెట్ కొనుక్కున్నా కూడా. సో ఆల్ దోస్ కమ్స్ అండర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మరి ఇవన్నీ తెలుసు మరి, కానీ వీటికి కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోకపోతే మనం వేస్ట్, అంటే చదివింది వేస్ట్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు మనం బడ్జెట్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి వీటికి రిలేటెడ్ న్యూమరికల్ వాల్యూస్ సెర్చ్ చేసేసి అవి రాసుకుంటే అయిపోతుంది నోట్స్లో, ఓకేనా? మీరు అందరూ నోట్స్ మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటా, దాంట్లో ఎంటర్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్, మరి అజెండా అండ్ స్కీమ్ అండ్ ఫర్ ఎంటైర్ ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏంటి? మనకి ఈ బడ్జెట్లో 9 ప్రియారిటీస్ పెట్టింది. సో
సో మనకి ఈ బడ్జెట్లో 9 ప్రియారిటీస్ అని పెట్టింది గవర్నమెంట్. ఆ 9 ప్రియారిటీస్ ఏమేమి ఉన్నాయి చూసుకుందాం, అవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చూసుకుందాం. దాని లోపల ఆ ప్రియారిటీస్ లోపల దేనికి ఎంత అమౌంట్ అలొకేట్ చేసిందో చూసుకుందాం, అయిపోతుంది. నెక్స్ట్ మరి ఇంకేం వస్తుంది, ట్యాక్స్లో ఏమేమి చేంజెస్ వచ్చిందో చూసుకుందాం. సో ఇవన్నీ అయిపోయాక మీ ఓన్గా మీరు ఎంసీక్యూస్ ఫార్ములేట్ చేసుకున్నారనుకోండి, బడ్జెట్ ఫినిష్ అయిపోతుంది వితిన్ 2 hours. ఒక 2 hours ఈ లెక్చర్కి కేటాయించాలనుకో, మీరు బడ్జెట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 3 MCQs వచ్చినాయి అనుకోండి, 3 MCQs కరెక్ట్గా పెట్టారనుకోండి, మీ ర్యాంక్ ఎక్కడికి వెళ్తుంది ఒకసారి ఆలోచించండి. సో దిస్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ టాపిక్. అర్థమైందిగా? చలో వెళ్దామా మరి. ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్లో కొన్ని ఫ్యాక్ట్స్ చూసారు కదా, సో దానికి తోడు ఇంకొన్ని చూసేద్దాం. సో బడ్జెట్ ఎప్పుడు ప్రజెంట్ అయింది? ఈ ఇయర్ 23rd July 2024లో ప్రజెంట్ చేసిళ్ళు. ఎవరు ప్రజెంట్ చేసిళ్ళు? నిర్మలా సీతారామన్. ఎవరు? ఫినాన్స్ మినిస్టర్ కదా. సో ఇప్పుడు మన ఈ అంటే మన ఫినాన్స్ మినిస్టర్ కంటిన్యూస్లీ దిస్ ఈస్ 7th time అనమాట ప్రజెంట్ చేయడం బడ్జెట్ని. సో 7th time ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటి, పేపర్లెస్ బడ్జెట్ అనే కాన్సెప్ట్ మనకి 2021-22లో వచ్చింది ఫస్ట్ టైం. బికాస్ కోవిడ్ టైంలో పేపర్లెస్ బడ్జెట్ని ఇంట్రొడ్యూస్ చేసిండు. సో మరి ఈ ఇయర్ ఇది ఎంత నెంబర్? 4th పేపర్లెస్ బడ్జెట్. సో ఇవి కొన్ని ఫ్యాక్ట్స్ మర్చిపోవద్దు. అండ్ హల్వా సెరమనీ అంటే ఏంటి? ఇది బడ్జెట్ అంతా ఫైనలైజ్ అయినాక ప్రజలు అవుట్ సైడ్ పబ్లిక్కి తెలియడానికి ఒక హల్వా సెరమనీ టైప్ చేస్తారు. సో దాని సిగ్నిఫికెంట్ ఏంటి? ఇట్ సిగ్నిఫైస్ ది ఫైనలైజేషన్ ఆఫ్ బడ్జెట్. సో దీంట్లో ఫినాన్స్ మినిస్టర్ కూడా పార్టిసిపేట్ చేస్తారనమాట హల్వా సెరమనీలో. సో ఒకసారి ఎంసీక్యూ వచ్చింది, వాట్ ఈస్ హల్వా సెరమనీ అని చెప్పేసి. సో ఆప్షన్స్లో ఎట్లా వచ్చినాయి అంటే, ఇట్ ఈస్ ఏ ట్రెడిషనల్ రిచువల్ ఆర్ ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్, అట్లా వచ్చినాయి ఆప్షన్స్. సో మనకి హల్వా సెరమనీ అనే వర్డ్ బడ్జెట్లో వస్తుందని తెలియకపోతే మనం ఏమనుకుంటాం, జనరల్గా అది ఫెస్టివల్కి రిలేటెడ్ అని చెప్పేసి అట్లా పెడతాం కదా. సో అందుకే తెలుసుకోవాలి, బడ్జెట్లో హల్వా సెరమనీ అనేది ఉంటుంది అని తెలుసుకోవాలి. సో అండ్ మిగతా కొన్ని ఫ్యాక్ట్స్ మనం ప్రీవియస్ లెక్చర్లో చూసాం కదా, అవి కూడా ఒకసారి కవర్ చేసేయండి. సో మనకి ఏమేమి అయిపోయినాయి? కాన్సెప్ట్స్ అయిపోయినాయి, ఫ్యాక్ట్స్ అయిపోయినాయి, ఫార్ములాస్ ప్రీవియస్ లెక్చర్లో అయిపోయినాయి. ఇప్పుడు యూనియన్ బడ్జెట్ 2024-25. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఇది వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ దీస్ ఏంటి పీడిఎఫ్స్ ఫ్రమ్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ దట్ టు కన్సాలిడేటెడ్ ఫ్యాక్ట్స్. ఓకేనా? సో ఫస్ట్ మీరు అందరు ఇప్పుడు ఏం చేయాలంటే, మీ మొబైల్లో గూగుల్లోకి వెళ్ళండి. సో గూగుల్లోకి వెళ్ళేసి చూపిస్తుంది కదా ఇక్కడ, india.government.in అని సెర్చ్ చేసి దాంట్లో యూనియన్ బడ్జెట్ 2024-25 అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేయగానే ఇలా వస్తుంది. డైరెక్ట్ కిందికి వచ్చేసేయండి. కిందికి వచ్చేసి మనం ఇక్కడ 3 డాక్యుమెంట్స్, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి 3 డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకుందాం. ఏంటి అంటే లాస్ట్కి కీ ఫీచర్స్ ఆఫ్ బడ్జెట్ 2024-25 ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఏం ఓపెన్ అవుతుంది అంటే, ఈ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది, కీ ఫీచర్స్ ఆఫ్ బడ్జెట్ 2024-25. సో కనిపించేసింది కదా, మినిస్ట్రీ ఆఫ్ ఇది అఫీషియల్ డాక్యుమెంట్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ బడ్జెట్ డివిజన్. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, మనం ఏమనుకున్నాం, ఈ ఇయర్, ఈ కంప్లీట్ ఫినాన్షియల్ ఇయర్కి అజెండా ఏంటి అండ్ ఏమేం స్కీమ్స్, పాలసీస్, ప్లాన్స్ కంప్లీట్ ఈ ఇయర్కి రిలేటెడ్ 2024-25కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ దీంట్లో కన్సాలిడేటెడ్గా చూద్దాం. ట్యాక్స్కి రిలేటెడ్ది కూడా దీంట్లోనే ఉంటుంది. అండ్ మన బడ్జెట్లో 1 రూపీ ఎక్కడి నుంచి వస్తుంది, దాని పార్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, అండ్ రూపీ ఎక్కడికి వెళ్తుంది, ఎక్స్పెండిచర్ ఎంత పర్సెంట్ ఎక్కడికి వెళ్తుంది అని కూడా ఈ డాక్యుమెంట్లోనే ఉంటుంది. సో ఒక డాక్యుమెంట్లోనే మనకి ఇవన్నీ కవర్ అయిపోతుంది. జస్ట్ ఇది ఎన్ని పేజెస్? 21 pages డాక్యుమెంట్. సో దాంట్లో కూడా మనం అన్నీ టక్కున, నేను సింపుల్ ట్రిక్ చెప్తాను, సో దాంతో మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్
స్టార్ట్ అయ్యే ముందు అజెండా చూసుకునే ముందు ఫస్ట్ మనకి అఫీషియల్గా ఏం చెప్పారో చూద్దాం. సో రోడ్ మ్యాప్ ఫర్ అవర్ పర్స్యూట్ ఆఫ్ వికసిత్ భారత్. సో ఈ బడ్జెట్ ఏంటి? రోడ్ మ్యాప్ ఫర్ పర్స్యూట్ ఆఫ్ వికసిత్ భారత్. మరి వికసిత్ భారత్ అంటే ఏంటి? డిసెంబర్ 2023లో అవర్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ అడ్రస్డ్ దిస్. ఏంటిదంటే 100th ఇండిపెండెన్స్ డే అయ్యే వరకు మనం కంప్లీట్ ఒక డెవలప్డ్ కంట్రీ లాగా ఉండాలి. వికసిత్ భారత్ అనే అజెండా పెట్టుకున్నాం అనమాట. కాన్సెప్ట్ అప్పటి వరకు మనం కంప్లీట్ డెవలప్ అయ్యి ఉండాలి అని చెప్పేసి. సో మరి ఇప్పుడు ఏంటి ఈ బడ్జెట్ దేని మీద ఫోకస్ చేస్తుంది? ఫోకస్ ఆన్ 4 మేజర్ క్యాస్ట్. సో మరి అవి ఏంటివో చూద్దాం. ఫస్ట్ అన్నదాత, గరీబ్, యువ, మహిళ. ఏం లేదు, ఫార్మర్, పూర్, యూత్, ఉమెన్. సో ఈ 4 కాన్సెప్ట్స్ మీద ఈ బడ్జెట్ కాన్సన్ట్రేట్ చేస్తుంది అనమాట. సో ఎగ్జామ్లో వాట్ ఆర్ ది 4 మేజర్ క్యాస్ట్ ఆఫ్ బడ్జెట్ అని వస్తే ఏంటి మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్న క్యాస్ట్ కాదు మనం అడిగేది అనమాట. సో ఏంటివి? అన్నదాత, ఫార్మర్, గరీబ్, పూర్. అన్నదాత, గరీబ్, యువ, మహిళ. ఫార్మర్, పూర్, యూత్, ఉమెన్. గుర్తుండిపోతాయి కదా. అన్నదాత, గరీబ్, మహిళ, యువ. ఓకేనా? నెక్స్ట్ మరి బడ్జెట్ థీమ్ ఏంటి? ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, ఎంఎస్ఎంఈస్, మిడిల్ క్లాస్. సో మిడిల్ క్లాస్ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇంకేంటి? మైక్రో స్మాల్ మీడియం స్కేల్ ఎంటర్ప్రెన్యూర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇంకా యూత్కి స్కిల్ ప్రొవైడ్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అండ్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో మనకి ఇది గుర్తుండిపోతుంది కదా. ట్రిక్ చెప్పాను, సరే ట్రిక్ చెప్తాను. సో మనకి ట్రిక్ ఏంటి? అవర్ బడ్జెట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ 4 బడ్జెట్ థీమ్. మన బడ్జెట్ థీమ్ SMS. సో SMS. సో ఎస్ ఫర్ ఎక్స్క్యూజ్ మీ, ESM స్క్వేర్. ఓకేనా? E ఫర్ ఎంప్లాయ్మెంట్, S ఫర్ స్కిల్లింగ్, M ఫర్ MSMEs, M ఫర్ మిడిల్ క్లాస్. సో ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, MSMEs, మిడిల్ క్లాస్. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ బడ్జెట్? టక్కుని చెప్పాలి. ఎంప్లాయ్మెంట్, మిడిల్ క్లాస్, స్కిల్లింగ్, MSMEs. ఇది మర్చిపోరు కదా. నెక్స్ట్ సో ఇప్పుడు మెయిన్ టాపిక్ వెళ్ళే ముందు మీకు ఒక స్టోరీ చెప్తాను. ఓకేనా? సో స్టోరీ కదా అని స్కిప్ చేయకండి. ఇది వింటే మీరు కంప్లీట్ బడ్జెట్లో ఉన్న 9 మేజర్ థీమ్స్ గుర్తుపెట్టుకుంటారు అనమాట. సో ఈ స్టోరీ స్కిప్ చేస్తే మీరు ఏ ఉద్దేశంతో చేయాలంటే ఆల్రెడీ నాకు తెలుసులే నేను అన్నీ గుర్తుపెట్టుకుంటా అనుకున్నప్పుడు ఈ స్టోరీ స్కిప్ చేసేయండి, లేకపోతే వినండి. ఓకేనా? సో మీకు లెక్చర్ స్లో అనిపిస్తే 1.5xలో పెట్టుకొని వినండి, లేదా 2xలో పెట్టుకొని వినండి. కాకపోతే స్కిప్ చేయకండి. ఓకేనా? ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా పెట్టుకొని వినండి, నో ప్రాబ్లం. బట్ డోంట్ స్కిప్ ఇట్. సో లెట్స్ గో ఇన్ టు ది స్టోరీ. సో ఆర్ యూ రెడీ ఫర్ ది స్టోరీ? సో ఇప్పుడు ఏంటిదంటే నాకు ఒక ఫామ్ ల్యాండ్ ఉంది. నేను యాక్చువల్గా ఫార్మర్ ఫ్యామిలీలో ఉండేదాన్ని అనమాట. సో నాకు ఒక ఫామ్ ల్యాండ్ ఉంది. కాకపోతే ఇయర్స్ గడిచే కొద్దీ నా అగ్రికల్చర్ భూమి ఉంటుంది కదా, దాని ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోయింది. అంటే ఏదన్నా ఏదైనా డేంజరస్ సిచ్యువేషన్ వచ్చినా లేకపోతే ఏదొచ్చినా కూడా తట్టుకునే శక్తి పోయింది, ప్రొడక్టివిటీ తగ్గిపోయింది, రెసిలియన్స్ కూడా తగ్గిపోయింది అనమాట. సో ఇప్పుడు నాకు పంట అనేది వస్తుందా? రాదు కదా. సో నేనేం చేసిన
సో ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఆఫ్ మై అగ్రికల్చర్, నా అగ్రికల్చర్ యొక్క ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ పడిపోవడం వల్ల, తగ్గిపోవడం వల్ల నేనేం చేసిన, సో నాకు ఇంకా ఇక వేరే జాబ్స్ చేసుకోవాల్సిందే కదా, తప్పదు కదా. సో ఏం చేసిన, ఇక వేరే కాడ ఎంప్లాయ్మెంట్ చేయాలని చెప్పేసి ఎంప్లాయ్మెంట్ కోసం నేను స్కిల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన అనమాట. సో అర్థమవుతుంది కదా, ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఆఫ్ నా అగ్రికల్చర్ పడిపోవడం వల్ల వేరే కాడ ఎంప్లాయ్మెంట్ కోసం స్కిల్స్ నేర్చుకోవడం మొదలుపెట్టిన. సో తర్వాత ఏమైంది, నాకు ఎక్కడ అంటే స్కిల్స్ నేర్చుకున్నా కూడా నాకు నమ్మకం లేదు, ఎక్కడన్నా నాకు సోషల్ జస్టిస్ దొరకదా, ఈ ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్లో అసలు నాకు సోషల్ జస్టిస్ అనేది ఉండదా, ఇంతమంది హ్యూమన్ రిసోర్స్ మధ్యలో నేను స్కిల్స్ నేర్చుకున్నా కూడా నాకు సోషల్ జస్టిస్ ఉండదో అని నాకు నమ్మకం లేదనమాట. సో మళ్ళీ ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఆఫ్ నా అగ్రికల్చర్ పడిపోవడం వల్ల నేను ఎంప్లాయ్మెంట్ కోసం స్కిల్స్ నేర్చుకున్నా, కానీ స్కిల్స్ నేర్చుకున్నా కూడా నాకు ఏంటిది నమ్మకం లేదనమాట. ఈ సోషల్ ఎక్కడ ఇంతమంది జనాలు హ్యూమన్ రిసోర్స్ మధ్యలో నాకు సోషల్ జస్టిస్ వస్తుందో రాదో నమ్మకం లేదు. అయితే నేనేం చేసిన, వెతకంగా నాకేమనిపించిందంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్లో ఓకే నేను సస్టైన్ అవ్వగలుగుతా అని అనిపించింది అనమాట. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్స్ అర్థమైంది కదా. సో నాకు ఇక్కడ నమ్మకం వచ్చింది, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్స్లో నాకు జాబ్ వస్తుంది అని చెప్పేసి నాకు నమ్మకం వచ్చింది. కానీ మరి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్స్ ఎక్కడ ఉంటాయి మనకి, నార్మల్గా విలేజెస్లలో అయితే ఉండదు కదా, సో అర్బన్ ఏరియాస్లో ఉంటుంది కదా, అర్థమవుతుంది కదా. సో అర్బన్ ఏరియాస్, డెవలప్డ్ అర్బన్ ఏరియాస్ లైక్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై, సో అట్లాంటి ఏరియాస్లో నాకు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్లో జాబ్ వస్తుందని నమ్మకం వచ్చింది. సో మీకు సీక్వెన్స్ అర్థమైంది కదా. ఫస్ట్ ఏంటి, ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఆఫ్ మై అగ్రికల్చర్ పడిపోవడం వల్ల నేనేం చేసిన, ఎంప్లాయ్మెంట్ కోసం స్కిల్స్ నేర్చుకున్నా కూడా నాకు సోషల్ జస్టిస్ వస్తుంది, ఇంత హ్యూమన్ రిసోర్స్లో నాకు సోషల్ జస్టిస్ వస్తుందని నమ్మకం లేదు నాకు. సో నేనేం చేసిన, వెతకంగా నాకు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్లో జాబ్ వస్తుంది అనిపించింది. కానీ నాకు జాబ్ రావాలంటే నాకేం కావాలి, డెవలప్ ఏరియా అయినా అర్బన్ ఏరియాలోనే వస్తుంది కదా సో జాబ్. సో అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలో వెళ్దాం అనుకున్నా, కానీ అక్కడ నేను ఏం సెక్టార్స్ అంటే చాలా సెక్టార్స్ ఉంటాయి కదా, దాంట్లో కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో నేనేం సెలెక్ట్ చేసుకున్నా, ఎనర్జీ సెక్యూరిటీ. సో నేను ఎనర్జీ సెక్యూరిటీ అండ్ ఇంకా ఏం సెలెక్ట్ చేసుకున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీంట్లో నాకు జాబ్ వస్తుందని నేను ఈ సెక్టార్స్ సెలెక్ట్ చేసుకున్నా. సో నేను వాడే పదాల మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎనర్జీ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్ సెలెక్ట్ చేసుకున్నా. కాకపోతే ఇప్పుడు ఈ సెక్టార్స్లో ఊరికేనే వస్తుందా జాబ్, నా ఐడియాస్ ఎట్లుండాలి, నేను ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఏ లెవెల్లో ఉండాలి, ఇన్నోవేటివ్గా ఉండాలి కదా, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉండాలి. ఏం ఐడియాస్ ఉండాలి, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉండాలి. సో ఇన్నోవేటివ్ ఐడియాస్ రావాలంటే ఊరికే రావు కదా, రీసెర్చ్ చేయాలి కదా. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడం మొదలుపెట్టిన, దేనికోసం, ఇన్నోవేటివ్ ఐడియాస్ కోసం. సో అట్లా చేస్తుంటే నాకు ఏం ఐడియా వచ్చింది, మనమందరం 90s కిడ్స్ కదా, సో ఇట్లుంటే కుదరదు, ఈ 2K కిడ్స్ జనరేషన్, న్యూ జనరేషన్ రిఫార్మ్స్ తోటి కలవాలి అని చెప్పేసి ఇన్నోవేటివ్ థాట్ వచ్చింది. అంతే, నేను ఇంకా నా ఓన్ స్టార్టప్, జాబ్స్ వెతకడం బంద్ చేసి ఓన్ స్టార్టప్ పెట్టేసుకున్నా, అయిపోయింది. సో సింపుల్, అర్థమైంది కదా. ఏంటి, ఫస్ట్ ప్రొడక్షన్ అండ్ రెసిలియన్స్ ఆఫ్ అగ్రికల్చర్ పడిపోవడం వల్ల ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ తోటి ఎంప్లాయ్మెంట్ కోసం వెతుకుతాం అనుకున్నా, కానీ ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో నాకు సోషల్ జస్టిస్ వస్తుంది అనే నమ్మకం లేదు. సో నేనేమనుకున్నా, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్స్ చూస్ చేసుకుందాం అనుకున్నా. అండ్ తర్వాత ఏంటి, కానీ అవి ఇక్కడ డెవలప్డ్ అర్బన్ ఏరియాస్లో ఉంటాయి కదా, సో అర్బన్ డెవలప్మెంట్ ఏరియాస్లో ఉంటాయి అనుకున్నా. సో ఇప్పుడు ఏమైంది, నాకు ఎనర్జీ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్లో మంచి ఉంటుంది అనిపించింది. ఎనర్జీ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్లో మంచి ఉంటే అనిపించింది.
కాకపోతే మనం ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే ఇన్నోవేటివ్ థాట్స్ ఉండాలి కదా. సో ఇన్నోవేషన్ కోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడం మొదలుపెట్టిన. తర్వాత ఏమైంది, ఒక ఇన్నోవేటివ్ ఐడియా వచ్చింది. ఏంటిది అది, న్యూ జనరేషన్ రిఫార్మ్స్ చేద్దామని చెప్పేసి. సో ఫినిష్. ఇది ఎందుకు స్టోరీ ఎందుకు చెప్పినా అందరు స్కిప్ చేయకుండా ఈ స్టోరీ విన్నర్ అనుకుంటున్నా. సో విన్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటిదంటే మన బడ్జెట్లో 9 ఏరియాస్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకుంది. ఆ 9 ఏరియాస్ ఏంటి అంటే ఇవే. సో ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దామా. సో మీరు ఇప్పుడు అనుకోవచ్చు, ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నారు మేడం, ఒకసారి చెప్తే అయిపోతుంది కదా అని చెప్పేసి. కాకపోతే ఏంటిదంటే మనం రిపీట్ చేసుకుంటూ రాసుకుంటూ చదివితే మనకి ఎంసీక్యూస్ చూసినప్పుడు మనం రాస్తాం కదా, మన బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది అనమాట. సో ఎంసీక్యూ చూసినప్పుడు కనీసం ఎలిమినేట్ చేసే కెపాసిటీ ఉంటుంది మనకి. సో అందుకే నేను ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నా. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి, మీకు వర్క్ ఇప్పుడు పేపర్ పట్టుకోండి, పెన్ పట్టుకోండి. మనం ఇప్పుడు ఏంటి ప్రియారిటీస్, 9 ప్రియారిటీస్ అసలు బడ్జెట్ అఫీషియల్ డాక్యుమెంట్ చూడక ముందుకే రాసేద్దాం, ఓకేనా. 9 ప్రియారిటీస్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ 2024-25. అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నానో, రాస్తేనే గుర్తుంటుంది. సో ఇప్పుడు మీరు నాతో పాటు రాయాలి. ఫస్ట్ వన్ ఏంటి, స్టోరీలో ఫస్ట్ వన్ ఏం చెప్పినా, నా ల్యాండ్ది రెసిలియన్స్, ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఆఫ్ అగ్రికల్చర్ పడిపోయింది అని చెప్పుకున్నాం కదా. సో నేను పడిపోవడం వల్ల ఏమనుకున్నా, జాబ్ కోసం చూద్దాం అనుకున్నా కదా. కానీ జాబ్ ఉండాలంటే నాకు స్కిల్స్ నేర్చుకోవాలి కదా. సో ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్స్ రాస్తున్నారు కదా నాతో పాటు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, మీరే చెప్పాలి ఇప్పుడు. నాకు ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్స్ వచ్చినాక ఏమనిపించింది, జాబ్ వస్తుందనే నమ్మకం లేదు. అంటే నాకు సోషల్ జస్టిస్ దొరుకుతుందనే నమ్మకం లేదు కదా. దేంట్లో, ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో నాకు సోషల్ జస్టిస్ వస్తుందనే నమ్మకం లేదు. సో ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ వస్తుందనే నమ్మకం లేదు అనిపించింది. సో నేనేమనుకున్న తర్వాత సరే అని చెప్పేసి ఏమనుకున్నా, 2 సెక్టార్స్ సెలెక్ట్ చేసుకున్నా. ఏంటి అవి, మ్యానుఫ్యాక్చర్ అండ్ సర్వీస్ సెక్టార్స్ సెలెక్ట్ చేసుకున్నాక ఏమైంది తర్వాత, కానీ ఇవి ఇక్కడ జాబ్స్ రావాలంటే రూరల్ లెవెల్లో రావు కదా, ఇంటి దగ్గర రావు కదా. ఎక్కడికి వెళ్ళాలి, అర్బన్ ఏరియాస్కి వెళ్ళాలి అనుకున్నా. మరి ఎట్లా, ఉత్తుత అర్బన్ ఏరియానా, కాదు, డెవలప్డ్ అయిన అర్బన్ ఏరియా. సో ఏంటి, అర్బన్ డెవలప్మెంట్ అనుకున్నాం. తర్వాత ఏంటి, సరే అర్బన్ ఏరియాకి వెళ్ళినా. అక్కడ ఏం చేద్దామనుకున్నా, అక్కడ 2 సెక్టార్స్ సెలెక్ట్ చేసుకున్నా అనుకున్నా కదా. ఏంటిది అది, ఎనర్జీ సెక్యూరిటీ అండ్ ఇంకొకటి ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. గుర్తుందా స్టోరీ, రాస్తున్నారు కదా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో తర్వాత ఏంటి, ఎనర్జీ సెక్యూరిటీ అయిపోయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయింది. సో కానీ నేను ఈ 2 సెక్టార్ సెలెక్ట్ చేసుకున్నా కానీ ఏమైంది, నాకు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే ఇన్నోవేటివ్ థాట్స్ ఉండాలి అనుకున్నా కదా. సో మరి ఇన్నోవేషన్ చేయాలంటే నేను ఏం చేయాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. అంతా చేసినాక నాకు ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఏమనిపించింది, 90s జనరేషన్ తోటి, ఆ లెవెల్లో ఉంటే సరిపోదు. ఇప్పుడున్న జనరేషన్కి మనకేం కావాలి, న్యూ జనరేషన్ రిఫార్మ్స్ కావాలి అనిపించింది కదా. న్యూ జనరేషన్ రిఫార్మ్స్ అయిపోయింది. చూడండి ఎంత ఈజీగా, అసలు మీరు బడ్జెట్ డాక్యుమెంట్ చూడకుండానే 9 ప్రియారిటీస్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ 2024-25 కంప్లీట్ చేసేసేళ్ళు. సో ఇది మీకు మంచిగా, అంటే ఈ రిమెంబరింగ్ టెక్నిక్ మంచిగా అనిపిస్తే ఇప్పుడే పాజ్ చేసి
కామెంట్స్లో పెట్టండి, నాకు తెలుస్తుంది కదా మీరు ఇంతవరకు వచ్చిళ్ళు లెక్చర్ ఇంతవరకు విన్నారు అని తెలిసి నాకు తెలుస్తుంది కదా. సో కామెంట్ పెట్టి మళ్ళీ బ్యాక్ రండి, ఓకేనా. ఇట్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్, చిన్న చిన్న సంతోషాలు అనమాట. సో వెళ్ళిపోదామా. రోడ్ మ్యాప్ ఇది అయిపోయింది, మనం ఇది చూసినాం. ఏంటిది ఫోర్కాస్ట్ ఏమనుకున్నాం, అన్నదాత, గరీబ్, మహిళ, యువ, ఫార్మర్, పూర్, ఉమెన్, యూత్ అనుకున్నాంగా, ఇది అయిపోయింది. నెక్స్ట్ మరి బడ్జెట్ థీమ్ ఏంటిది అనుకున్నాం, ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, ఎంఎస్ఎంఎస్, మిడిల్ క్లాస్. సో ఏం లేదు, ఎంసీక్యూస్లో విచ్ ఈస్ నాట్ ఏ బడ్జెట్ థీమ్ అని వచ్చిందనుకో, ఈ 4 గుర్తుంటేనే కదా లేనిది ఏంటిదో గుర్తుపట్టేది. సో అందుకే ఏంటిది ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, మిడిల్ క్లాస్, ఎంఎస్ఎంఎస్. సో ఇప్పుడు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావాలంటే స్కిల్స్ ఉండాలి. ఒకవేళ కనీసం స్కిల్స్ లేకపోయినా మనంతటా మనం ఏదో ఒకటి మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రెన్యూర్ స్టార్ట్ చేసుకునేటట్టు ఉండాలి. సో అట్లా గుర్తుపెట్టుకోండి. మిడిల్ క్లాస్ ఏముండాలి, మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావాలంటే స్కిల్ ఉండాలి. మరి ఒకవేళ స్కిల్ లేకపోతే ఎంఎస్ఎంఎస్లో మనమే పెట్టుకోవాలి. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి. బడ్జెట్ థీమ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రియారిటీస్ ఆఫ్ వికసిత్ భారత్. చూడండి, ఫస్ట్ వన్ అనుకున్నాం కదా, ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్. సెకండ్ వన్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్. స్టోరీ విన్న వాళ్ళందరికీ ఈజీ గుర్తుండిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. నెక్స్ట్ అర్బన్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఎనర్జీ సెక్యూరిటీ. నెక్స్ట్ ఏమొస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ ఏమొస్తుంది, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఎక్కడుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్. ఫినిష్. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి, న్యూమరికల్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, ఏంటి చూసుకుందాం, ఓకేనా. ఒకసారి పాజ్ చేయండి, స్ట్రెచ్ చేయండి, లేవండి, చైర్లోకి వెళ్ళి వాటర్ తాగండి, కూర్చోండి మళ్ళీ. సో రిఫ్రెష్ అయ్యారు కదా, స్టార్ట్ చేద్దామా. ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్. మరి ఇప్పుడు ఇదేంటి, దీంట్లో ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. ఫస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటే ఏం లేదు, జస్ట్ సింపుల్గా చూసేద్దాం. కాంప్రహెన్సివ్ రివ్యూ ఆఫ్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ సెటప్ బ్రింగ్ ఫోకస్ ఆన్ రైజింగ్ ప్రొడక్టివిటీ అండ్ డెవలప్మెంట్ క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్. ఫస్ట్ అసలు మన హెడ్డింగే అది కదా, ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్. సో అది పెంచాలంటే రీసెర్చ్ చేసి దాన్ని ఇంకా మంచిగా చేయాలి, డెవలప్ చేయాలి అని అనుకుంటున్నారు, అదొకటి. నెక్స్ట్ నేషనల్ కోఆపరేషన్ పాలసీ. సో దీంట్లో ఏంటి, ఫర్ సిస్టమాటిక్ అండ్ ఆర్డర్లీ అండ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది కోఆపరేటివ్ సెక్టర్. సో కోఆపరేటివ్ సెక్టర్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకేంటి, ఆత్మనిర్భరత. సో ఆత్మనిర్భరత అంటే ఏంటిదంటే మన కంట్రీలో మనమే ప్రొడ్యూస్ చేయడం. ఏం ప్రొడ్యూస్ చేస్తాం, ఆయిల్ సీడ్స్, మస్టర్డ్, గ్రౌండ్ నట్, ఇవన్నీ అదే తెలుగులో అంటాం కదా నువ్వుల నూనె, అదే పల్లి నూనె. సో ఇట్లాంటివి అంటాం కదా. ఇవి ఎందుకు మరి మెయిన్గా ఆయిల్ సీడ్స్ మీదనే ఎందుకు కాన్సన్ట్రేట్ చేసింది అన్న డౌట్ రావాలి కదా మీకు. ఇన్ని ఉండక మన అగ్రికల్చర్లో ఆయిల్ సీడ్స్ మీదనే ఎందుకు కాన్సన్ట్రేట్ చేసింది మ్యామ్ అంటే ఎందుకంటే మన కంట్రీ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునేది ఆయిల్ సీడ్స్నే కాబట్టి. సో ఒకసారి గూగుల్ చేయండి, మీకు తెలుస్తుంది. హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ సీడ్స్ వీ ఇంపోర్ట్ అని చెప్పేసి. సో ఇండియా ఈజ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ కంట్రీ టు ఇంపోర్ట్ ఆయిల్ సీడ్స్. సో అందుకే మన దగ్గర అది లేదు కాబట్టి మనం ఇక్కడ ప్రొడక్షన్ పెంచడానికి మనం ఈసారి బడ్జెట్లో ఇది ఆత్మనిర్భరత అంటే మనది మనమే పండించుకోవడానికి పెట్టిల్లనమాట స్కీమ్. అర్థమైంది కదా. ఫర్ ఆయిల్ సీడ్స్ సచ్ యాజ్ మస్టర్డ్, గ్రౌండ్ నట్, సీసమ్, సోయాబీన్ అండ్ సన్ఫ్లవర్. సో ఇవి ఏంటియో కూడా గుర్తుండాలి, మస్టర్డ్, గ్రౌండ్ నట్, సీసమ్, సోయాబీన్, సన్ఫ్లవర్. ఫినిష్డ్. సో నెక్స్ట్ ఏంటి, వెజిటేబుల్ ప్రొడక్షన్ అండ్ సప్లై చైన్. సో వెజిటేబుల్ ప్రొడక్షన్ కూడా ఇంప్రూవ్ చేద్దాం అనుకున్నారు. ఎట్లా,
కలెక్షన్, స్టోరేజ్ అండ్ మార్కెటింగ్ ద్వారా. సో మరి దాంతోపాటు ఇంకేంటి, రిలీజ్ ఆఫ్ న్యూ వెరైటీస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, 109 న్యూ హై ఈల్డింగ్ అండ్ క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్. సో రెసిలియంట్ అంటే ఏంటిదంటే ఏ క్లైమేట్కైనా తట్టుకునే శక్తి అనమాట. సో అవన్నీ 109 వెరైటీస్ గుర్తుపెట్టుకోండి. కొత్తగా ఎన్ని వెరైటీస్ తీసుకొస్తుంది గవర్నమెంట్, 109. మరి ఇంకేంటి, దాంట్లో 109లో 32 హార్టికల్చర్ క్రాప్స్. సో అర్థమైంది కదా మనకేంటి, 109 హై ఈల్డింగ్ అండ్ క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్. దాంట్లో ఎన్ని హార్టికల్చర్, 32. సో అగ్రికల్చర్ అండ్ రెసిలియన్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్స్ ఏంటి, 109 హై ఈల్డింగ్ అండ్ క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్లో 32 హార్టికల్చర్ ప్లాంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. మరి ఇంకేం ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఆయిల్ సీడ్స్లో ఏమేం పేర్లు, మస్టర్డ్, గ్రౌండ్నట్, సీసమ్, సోయాబీన్, సన్ఫ్లవర్, ఓకేనా. నెక్స్ట్ ఇంకేం గుర్తుపెట్టుకోవాలి, 1 crore farmers across the country will be initiated into natural farming supported by certification and branding in next 2 years. దీంట్లో ఏంటిదంటే న్యాచురల్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ని ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్. సో దేన్ని ఎంకరేజ్ చేస్తుంది, న్యాచురల్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ని ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్. సో ఇప్పుడు ఈ న్యాచురల్ ఫార్మింగ్లో ఎంతమంది, 1 crore ఫార్మర్స్కి సర్టిఫికేషన్ ఇస్తుందన్నమాట. 1 crore ఫార్మర్స్ అక్రాస్ ది కంట్రీ నెక్స్ట్ 2 years లోపు 1 crore ఫార్మర్స్ని ఇనిషియేట్ చేసి వాళ్ళని సపోర్ట్ చేస్తుంది సర్టిఫికేట్ ద్వారా. నెక్స్ట్ ఇంకేంటి, 10,000 నీడ్ బేస్డ్ బయో ఇన్పుట్ రిసోర్సెస్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో మనకు ఏంటి, 109 ఏమో హై ఈల్డ్ వెరైటీస్ క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్, దాంట్లో 32 ఏమో హార్టికల్చర్కి సంబంధించినవి. మరి ఇంకేంటి, న్యాచురల్ ఫార్మింగ్లో 1 crore ఫార్మర్స్ని ఎంకరేజ్ చేస్తుంది. నెక్స్ట్ 2 years లోపు వాళ్ళకి సర్టిఫికేషన్ కూడా ఇస్తా అని చెప్పింది. ఇంకేంటి, 10,000 నీడ్ బేస్డ్ బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. నీడ్ బేస్డ్ బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఎంత, నెంబర్స్ ఆర్ ఇంపార్టెంట్, 10,000. మరి ఎంతమంది ఫార్మర్స్, 1 crore వితిన్ 2 years. దేనికి రిలేటెడ్, న్యాచురల్ ఫార్మింగ్కి రిలేటెడ్. మళ్ళీ హై ఈల్డింగ్ అండ్ క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్ అన్ని 109. మరి ఎంత, దాంట్లో హార్టికల్చర్ ఎంత, 32. ఆయిల్ సీడ్స్ ఏమేమి, ఆత్మనిర్భరత కాన్సెప్ట్లో ఏమేమి ఆయిల్ సీడ్స్ అంటే మస్టర్డ్, గ్రౌండ్నట్, సీసమ్, సోయాబీన్, సన్ఫ్లవర్, ఓకేనా. నెక్స్ట్ ఇంకేంటి, కోఆపరేషన్ పాలసీస్ని తీసుకొని వస్తుంది. అండ్ ఇంకా మనకి పేరులోనే ఉంది, రెసిలియంట్ క్రాప్స్ని డెవలప్ చేయాలి అనుకుంటుంది. ఇంకా అగ్రికల్చర్లో ఇంకేమొస్తే, స్ట్రింప్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్. అంటే స్ట్రింప్ అంటే రొయ్యలు, ఓకేనా, పచ్చి రొయ్యలు. సో వాటిని ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేద్దామని చూస్తుంది. ప్రొడక్షన్ మనకి సెల్ఫ్ సఫిషియెంటే కాకుండా వాటిని ఎక్స్పోర్ట్ చేద్దామని ఈ బడ్జెట్లో చెప్పింది. స్ట్రింప్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్. మరి వీటికి మనీ పెట్టాలి కదా. సో ఫినాన్సింగ్ ఫర్ స్ట్రింప్ ఫార్మింగ్, ప్రాసెసింగ్ అండ్ ఎక్స్పోర్ట్ విల్ బి ఫెసిలిటేటెడ్ త్రూ నాబార్డ్. సో ఎవరికైనా ఫిష్ ఫార్మింగ్ ఉంటే స్ట్రింప్ వేయడానికి చూడండి ఈసారి, రొయ్యలు, స్ట్రింప్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్. సో అగ్రికల్చర్లో ఇది. నెక్స్ట్ ఇంకేంటి, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నెక్స్ట్ 3 yearsకి ఏం చేసింది, వాళ్ళ ల్యాండ్స్ అన్నిటినీ డిజిటలైజ్ చేద్దామని చూస్తుంది అనమాట. ఎన్ని ఇయర్స్, నెక్స్ట్ 3 years. సో మనకి సింపుల్గా ఎంసీక్యూ వస్తుంది, ఇన్ అగ్రికల్చర్ అండ్ రెసిలియంట్ ఫార్మింగ్లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెక్స్ట్ 2 yearsలో కవర్ చేస్తారా అంటే కాదు, నెక్స్ట్ 3 yearsలో. సో అందుకే న్యూమరికల్ వాల్యూస్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకేంటి, డిజిటల్ క్రాప్ సర్వే ఆఫ్ 400 districts. ఎన్ని డిస్ట్రిక్ట్స్, 400 districtsలో డిజిటల్ క్రాప్ సర్వే చేస్తుంది. ఇంకేంటి, డిజిటల్ క్రాప్ సర్వే ఇన్ 400 districts. తర్వాత ఏంటి, ఇష్యూయన్స్ ఆఫ్ జన్ సమర్థ్ బేస్డ్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్.
సో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఇస్తుంది అండర్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్. మరి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ దేని మీద బేస్ అయినాయి? దే పేరేంటి? జన్ సమర్థ్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్. ఓకేనా, అయిపోయింది కదా అగ్రికల్చర్. సో ఫస్ట్ హెడ్డింగ్ అయిపోయింది మనకి. 9 ప్రియారిటీస్. ఎన్ని ప్రియారిటీస్ ఉన్నాయి? 9 ప్రియారిటీస్. 9 ప్రియారిటీస్లో ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్ అయిపోయింది. మరి ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్లో మనకి ఏమేమి వస్తున్నాయి? ఒకటి, డెవలప్ చేయాలి రెసిలియెంట్ క్రాప్స్ని, కోఆపరేషన్ పాలసీస్ తీసుకురావాలి. ఆత్మనిర్భరతలో ఏమేమి ఆయిల్ సీడ్స్? మస్టర్డ్, గ్రౌండ్నట్, సీసమ్, సోయాబీన్, సన్ఫ్లవర్. మస్టర్డ్, గ్రౌండ్నట్, త్రిబులెస్, సీసమ్, సోయాబీన్, సన్ఫ్లవర్. సో ఇవి మన కంట్రీలోనే పండించాలి. నెక్స్ట్ ఇంకేంటి? వెజిటేబుల్ ప్రొడక్షన్ అండ్ సప్లై చైన్ అంటే కలెక్షన్, స్టోరేజ్, మార్కెటింగ్ ఇవి చూస్తుంది. ఇంకొకటి ఏంటి? కొత్త వెరైటీస్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. మరి ఆ కొత్త వెరైటీస్ ఎన్ని? 109. 109లో 32 హార్టికల్చర్కి రిలేటెడ్. అయిపోయిందా? మరి న్యాచురల్ ఫార్మింగ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. సో న్యాచురల్ ఫార్మింగ్ కాన్సెప్ట్లో ఎంతమంది ఫార్మర్స్? 1 crore ఫార్మర్స్. ఎన్ని ఇయర్స్ లోపు? 2 years లోపు న్యాచురల్ ఫార్మింగ్లో సర్టిఫై చేసేస్తుంది. నెక్స్ట్ ఇంకా 10,000 బయో ఇన్పుట్ రిసోర్సెస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. రిసోర్స్ సెంటర్స్ని ఏం ఎస్టాబ్లిష్ చేస్తుంది? బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్. 10,000 అనమాట. అయిపోయిందిగా. నెక్స్ట్ ష్రింప్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్. మరి ష్రింప్ అంటే పచ్చి రొయ్యలు అనుకున్నాం కదా, సో వాటి ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ని ఎంకరేజ్ చేస్తుంది ఈసారి. సో వాటికి ఫినాన్స్ ఏమన్నా ఉంటే అందిస్తుంది అనమాట. సో వాటిని ఫార్మింగ్ చేయాలన్నా, ప్రాసెస్ చేయాలన్నా, ఎక్స్పోర్ట్ చేయాలన్నా నాబార్డ్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ ఇంకేంటి? డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏం చేస్తుంది? ఫార్మర్ ల్యాండ్స్ డిజిటలైజ్ చేస్తుంది. ఎన్ని ఇయర్స్ లోపు? 3 years లోపు. అండ్ ఎన్ని డిస్ట్రిక్ట్స్? 400 districts కవర్ చేస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ పేరేంటి? జన్ సమర్థ్. సో ఫినిష్డ్. మనకి ఫస్ట్ ప్రియారిటీ అయిపోయింది. సో విల్ గో ఫర్ సెకండ్ ప్రియారిటీ. సెకండ్ ప్రియారిటీ ఏంటి? ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్. సో మన ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్లో ఏంటి? పిఎమ్స్ ప్యాకేజ్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. మరి ఈ పిఎం ప్యాకేజ్ అంటే ఏంటి? 3 schemes ఫర్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్. సో పిఎం ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్లో పిఎం ప్యాకేజ్లో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్, ఎంప్లాయ్మెంట్కి రిలేటెడ్ ఇన్సెంటివ్స్లో 3 schemes తీసుకొచ్చింది. మరి ఆ 3 schemes ఏంటియో ఒకసారి చూద్దాం. ఓకేనా. ఫస్ట్ స్కీమ్ ఏ ఫస్ట్ టైమర్స్కి. మరి స్కీమ్ బి ఎవరికి? జాబ్ క్రియేషన్, మ్యానుఫ్యాక్చర్లో జాబ్ క్రియేట్ చేయడానికి. మరి స్కీమ్ సి ఏంటి? ఎంప్లాయీస్ని సపోర్ట్ చేయడానికి. మరి ఫస్ట్ టైమర్స్కి ఏమిస్తుంది? సో 1 month wage to new entries in all formal sectors in 3 installments up to 15,000. సో ఎవరైతే కొత్త ఎంట్రీస్ ఉంటారో వాళ్ళకి 3 installmentsలో 15,000 రూపీస్ ఇస్తుంది. ఓకేనా. అండ్ ఎంతమంది యూత్కి ఈ బెనిఫిట్ అందుతుంది అనుకుంటున్నారంటే 210 lakh యూత్కి ఈ బెనిఫిట్ అందుతుంది. సో ఇప్పుడు ఏంటి? ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్లో ఏంటి? 3 పిఎమ్స్ ప్యాకేజ్లో 3 schemes ఉన్నాయి. స్కీమ్ ఏ ఫస్ట్ టైమర్స్కి, స్కీమ్ బి జాబ్ క్రియేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్కి, స్కీమ్ సి ఏంటి? సపోర్ట్ టు ఎంప్లాయ్మెంట్కి. మరి స్కీమ్ ఏలో ఏం చేస్తుంది? 15,000 రూపీస్ 3 installmentsలో ఎవరికి? న్యూ ఎంట్రీస్కి ఇస్తారు ఫార్మల్ సెక్టార్స్లో. మరి ఇది ఎంతమందికి బెనిఫిట్ అవుతుంది? 210 lakh యూత్కి బెనిఫిట్. 210 lakh యూత్. ఓకేనా. నెక్స్ట్ స్కీమ్ బిలో ఏం చేస్తారంటే జాబ్ క్రియేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో జాబ్ క్రియేషన్. మరి ఎట్లా చేస్తారు? ఇది ఓన్లీ ఫస్ట్ టైం ఎంప్లాయీస్, ఫ్రెషర్స్, ఫస్ట్ టైం ఎంప్లాయీస్కే వర్తిస్తుంది అనమాట, లింక్డ్ టు ఫస్ట్ టైం ఎంప్లాయీస్. మరి దీంట్లో ఏంటిదంటే ఇన్సెంటివ్ టు బోత్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్. అంటే ఇప్పుడు నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పెట్టుకున్నా, నేను ఎవరికైనా జాబ్ ఇచ్చిన అనుకో, సపోజ్ X పర్సన్కి జాబ్ ఇచ్చిన. సో ఏంటి? నాకు గవర్నమెంట్ బెనిఫిట్ ఇస్తుంది, ఈ ఫస్ట్ టైం ఎంప్లాయీకి కూడా బెనిఫిట్ ఇస్తుంది అనమాట. ఎట్లా? ఫర్ ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్స్. అంటే ఇప్పుడు నాకు జాబ్ వచ్చినాక, మీలో చాలామంది జాబ్ చేస్తూ ఉంటారు కదా, ఈపీఎఫ్లో మనీ పెడతారు కదా, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్లో. సో దానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట.
అర్థమైంది కదా. ఎప్పటి వరకు? ఫస్ట్ 4 years వరకు. అండ్ ఎంతమంది బెనిఫిట్ అవుతారు? 30 lakh యూత్. ఫస్ట్ స్కీమ్లో ఎంతమంది బెనిఫిట్ అవుతారు? 10 lakh యూత్. అదేంటి? 15,000 3 ఇన్స్టాల్మెంట్స్లో కడుతుంది అనమాట. మరి సెకండ్ దాంట్లో ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. ఎవరెవరికి? ఎంప్లాయీకి. అర్థమవుతుంది కదా, ఎంప్లాయీకి. మరి ఏం బెనిఫిట్? ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ ఫస్ట్ 4 years. అండ్ ఇదేంటి? 30 lakh యూత్ బెనిఫిట్ అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ సి ఏంటి? సపోర్ట్ టు ఎంప్లాయ్మెంట్. మరి ఏంటి? గవర్నమెంట్ ఈ రియంబర్స్మెంట్ అంటే మనకి ఇప్పుడు ఫీజ్ రియంబర్స్మెంట్ లెక్క మనం మన ఈపీఎఫ్లో ఎవ్రీ మంత్ అంటే స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైంలో అమౌంట్ అనేది పెడతాం కదా, సో ఆ అమౌంట్ రియంబర్స్ చేస్తుంది అనమాట. అర్థమవుతుంది కదా. గవర్నమెంట్ విల్ రియంబర్స్ ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఎంప్లాయర్స్ అప్ టు 3,000 per month. ఎప్పటి వరకు? 2 years వరకు. 3,000 per month 2 years. మరి ఎవరికి? కొత్త వాళ్ళకి. ఓకేనా. ఎంతమంది బెనిఫిట్ అవుతారు? 50 lakh జాబ్స్ జనరేషన్ 50 lakh జాబ్స్ వస్తాయి. సో ఇప్పుడు చూద్దాం. రిపీట్ చేస్తూనే గుర్తుంటుంది. త్వరగా చెప్పి వదిలేసేయచ్చు కదా మామ అనుకోవచ్చు, కానీ లేదు, మీకు గుర్తుండే అంతవరకు నేను 2 times అయినా రిపీట్ చేస్తాను. సో మనకేంటి? సెకండ్ ఏంటి? ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్. మరి ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్లో ఏముంటుంది? 3 schemes ఉంటాయి. ఏంటి అవి? స్కీమ్ ఏ, స్కీమ్ బి, స్కీమ్ సి. 3 schemes-లో 3 దాంట్లో న్యూ వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ దాంట్లో ఏంటి? 15,000 3 ఇన్స్టాల్మెంట్స్ హెల్ప్ చేస్తుంది కదా. ఎంతమంది బెనిఫిట్ అవుతారు? 10 lakh యూత్ బెనిఫిట్ అవుతారు. మరి సెకండ్ స్కీమ్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. ఎవరెవరికి? ఎంప్లాయీకి. మరి ఏం చేస్తుంది? ఫస్ట్ 4 years ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ ఇస్తుంది అనమాట. ఎంతమంది బెనిఫిట్ అవుతారు? 30 lakh యూత్ బెనిఫిట్ అవుతారు. మరి థర్డ్ దాంట్లో ఏంటి? రియంబర్స్మెంట్ చేస్తుంది. ఏం రియంబర్స్మెంట్ చేస్తుంది? ఈపీఎఫ్ఓ రియంబర్స్మెంట్ చేస్తుంది. ఎన్ని ఇయర్స్? 4 years వరకు. కొత్తగా హైర్ అయిన వాళ్ళకే ఇది కూడా. మరి ఏం చేస్తా? 50 lakh ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. సో ఫినిష్డ్. 50 lakh జాబ్స్ జనరేట్ అవుతాయి. సో ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్లో 3 schemes అయిపోయినాయి. సో ఇంకెప్పుడు మర్చిపోద్ది ఇంకా ఎగ్జామ్ రాసే వరకు. సో నెక్స్ట్ ఏంటి? ఇంకేం చేస్తుంది? ఫెసిలిటేట్ హయ్యర్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ది వర్క్ ఫోర్స్ త్రూ సెట్టింగ్ అప్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇండస్ట్రీ అండ్ ఎస్టాబ్లిషింగ్ క్రీచెస్. సో ఇప్పుడు ఏంటిది? ఇది ఎవరికి ఎవరికి హెల్ప్ చేస్తుంది? ఉమెన్కి. ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్లో ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండడానికి వర్క్ ఫోర్స్ ఏరియా దగ్గర హాస్టల్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అని చెప్తుంది అనమాట. సో ఎవరితోటి? ఇండస్ట్రీతోటి. సో ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ ఉందనుకో, సపోజ్ ఇక్కడ ఇండస్ట్రీ ఉందనుకో, అక్కడ క్వార్టర్స్ ఉంటాయి కదా, దాంట్లో ఉమెన్కి సపరేట్గా హాస్టల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటి? లోన్స్ ఇస్తుంది. లోన్స్ ఎప్పటి వరకు ఇస్తుంది? లోన్స్ అప్ టు 7.5 lakh విత్ ఎ గ్యారంటీ ఫ్రమ్ గవర్నమెంట్ ప్రమోటెడ్ ఫండ్. సో ఎక్కడ ఎంతమందికి? 25,000 స్టూడెంట్స్కి ఎవ్రీ ఇయర్ హెల్ప్ చేస్తుంది. ఎంత? 25,000 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్. అండ్ ఎంత అమౌంట్ వరకు? 7.5 lakh వరకు హెల్ప్ చేస్తుంది. మరి ఇది దేంట్లో? ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ ప్రియారిటీ. మనం ఏం చదువుకుంటున్నాం? ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ ప్రియారిటీలో ఈ పాయింట్స్ అన్నీ చదువుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకేం చేస్తుంది? ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ లోన్స్ అప్ టు 10 lakh ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్. సో ఎవరైనా హయ్యర్ ఎడ్యుకేషన్ పోవాలంటే 10 lakh దాకా లోన్స్ ఇస్తుంది. ఫినాన్షియల్ సపోర్ట్ విత్ ఇన్ ఇండియాలోనే, అబ్రాడ్కి కాదు, విత్ ఇన్ ఇండియాలో 10 lakh ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది అనమాట. మరి చేతికి ఇస్తుందా అంటే కాదు, ఈ వోచర్స్ ఇస్తుంది. డైరెక్ట్ 1 lakh ఈ వోచర్స్ టు స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్. మరి యాన్యువల్ ఇంట్రెస్ట్ ఎంత? 3%. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మరి ఇదంతా ఎంప్లాయ్మెంట్లో. మరి స్కిల్లింగ్ ప్రోగ్రాంలో ఏం చేస్తుంది? 20 lakh యూత్ విల్ బీ స్కిల్డ్ ఓవర్ 5 year పీరియడ్. సో ఈ ప్రోగ్రామ్ అంతా కరెక్ట్గా అయిపోతే ఏం చేస్తుంది? 20 lakh యూత్ 5 year వరకు స్కిల్ అయిపోతారు అనమాట. 4th స్కీమ్ ఇది. నెక్స్ట్ ఇంకేంటి? 1000 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెడుతుంది.
ఓకేనా. విల్ బీ అప్గ్రేడెడ్ అండ్ స్పోక్ అరేంజ్మెంట్స్ విత్ అవుట్కమ్ ఓరియంటేషన్. 20 lakh యూత్కి 5 yearలో స్కిల్ స్టూడెంట్స్ లాగా మారుస్తుంది. అండ్ 1000 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెడతారు. అండ్ ఇంకోటి ఏంటి, కోర్స్ కంటెంట్ అండ్ డిజైన్ అలైన్డ్ యాజ్ పర్ ది స్కిల్ నీడ్స్ ఆఫ్ ఇండస్ట్రీ. మనము డెమోగ్రఫీ చాప్టర్ చదివేటప్పుడు అనుకున్నాం, డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంటే సరిపోదు, దానికి ఆ యూత్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లోనే అందరి యూత్కి స్కిల్ డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ స్కీమ్స్ అన్నీ పెట్టింది. ఓకేనా, ఫినిష్. నెక్స్ట్, ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్. మరి దీంట్లో ఏమేమి ఉంది, ఇప్పుడు ప్రియారిటీస్ ఫర్ వికసిత్ భారత్ కదా. ఇప్పుడు దీంట్లో ఏంటి, ఇప్పుడు మనకి ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ హెడ్డింగ్ కదా, పైన 2 అయిపోయినాయి మనకి. సో ఇప్పుడు ఏంటి మనకి దీంట్లో పూర్వోదయ అని గుర్తుకు రాగానే ఎంసీక్యూ మనకి ఏం గుర్తుకు రావాలంటే, పూర్వోదయ రిలేట్స్ టు వాట్ అంటే ఈస్టర్న్ పార్ట్స్ అవర్ కంట్రీ. ఏమేమి 5 states ఉంటాయి, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. సో మనకి పక్కా స్టేట్స్ ఏంటి, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, ఇవి మర్చిపోరు. అండ్ బీహార్, జార్ఖండ్ కూడా పక్కకు ఉంటాయి కదా, మిగిలింది వెస్ట్ బెంగాల్. సో పూర్వోదయాలో 5 states ఏమేమి కవర్ అయితే, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్. సో ఈ 5 స్టేట్స్కి ఏంటిదంటే ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఇస్తుంది వికసిత్ భారత్ ప్రోగ్రామ్ పూర్వోదయ కింద. సో ఇంకేంటి, అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేస్తుంది విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఇండస్ట్రియల్ నోడ్ ఎట్ గయాలో అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్. సో ఎగ్జామ్లో వీటికి రిలేటెడ్ ఎంసీక్యూస్ వచ్చి మీరు పెట్టలేకపోతే, సో మీకు తెలిసినా కూడా పెట్టలేదనే గిల్టీ ఫీలింగ్ ఉండొద్దు. సో లేట్ అయినా సరే 2 hours కేటాయించి దీన్ని ఫినిష్ చేయండి. ఓకేనా. ప్లాన్ ఇప్పుడు ఏంటి, పూర్వోదయాలో ఏమేమి స్టేట్స్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. మరి వీటికి ఏం చేస్తుంది, ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఇస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, గయాలో ఇండస్ట్రియల్ నోడ్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఏంటి అది, అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్. సో అయిపోయిందా, ఇది గుర్తుంటుంది కదా. నెక్స్ట్ ఇంకేంటి, అలొకేషన్ ఆఫ్ మోర్ దెన్ 3 lakh crore. సో ఎంత, 3 lakh crore కన్నా ఎక్కువ ఇస్తుంది. ఫర్ ఎవరికి, మరి ఉమెన్ అండ్ గర్ల్స్కి. మరి సెకండ్ హెడ్డింగ్లో ఏంటి, హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇండస్ట్రీస్ దగ్గర వర్క్ ప్లేస్లో హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తుంది, అది ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్లో. మరి దీంట్లో థర్డ్ హెడ్డింగ్ ఏంటి మనకి, డెవలప్మెంట్ ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్లో ఉమెన్కి ఎంత, 3 lakh crore ప్రొవైడ్ చేస్తుంది. గర్ల్స్కి, ఉమెన్కి ఎంత, 3 lakh crore. అమౌంట్స్ మర్చిపోవద్దు. ఓకేనా. నెక్స్ట్, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్. సో ఇదేంటి, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్లో ఏంటి, సోషో ఎకనామిక్ ట్రైబల్ కండిషన్స్ వల్ల సోషో ఎకనామిక్ని ఇంప్రూవ్ చేయడానికి ఎన్ని విలేజెస్, 63,000 విలేజెస్ని కవర్ చేస్తుంది. 5 crore ట్రైబల్ పీపుల్ బెనిఫిట్ అవుతారు. ఓకేనా. దేంట్లో, ప్రధానమంత్రి ఉన్నత గ్రామ అభియాన్, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్. సో ఈ పేరు మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్. మరి దీంట్లో ఏంటి, 5 crore ట్రైబల్ పీపుల్కి 63,000 విలేజెస్లలో సోషియో ఎకనామిక్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్లో మనకేంటి, సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి ఎంతమంది, 63,000 విలేజెస్లో 5 crore ట్రైబల్ పీపుల్ని బెనిఫిట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకేంటి, మోర్ దెన్ 100 branches of Indian Post Payment Bank will be set up in North Eastern region. సో ఇక్కడ సోషల్ జస్టిస్ హెడ్డింగ్ కింద, ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ హెడ్డింగ్ కింద ఒకటేమో ఈస్టర్న్ 5 స్టేట్స్కి ఫినాన్స్ అమౌంట్ ఇస్తుంది కదా డెవలప్మెంట్ కోసం. పూర్వోదయలో ఏంటి అవి, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. అదొకటి అయిపోయింది. ఇంకొకటి ఏంటి, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్లో
63,000 విలేజెస్లో 5 crore ట్రైబల్ని బెనిఫిట్ చేసేటట్టు వాళ్ళ సోషియో ఎకనామిక్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకేంటి 3 lakh crore అమౌంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరి కోసం? ఉమెన్ అండ్ గర్ల్స్ కోసం. ఓకేనా. నెక్స్ట్ ఇంకేంటి? ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నార్త్ ఈస్టర్న్ రీజియన్లో 100 బ్రాంచెస్ని పెడుతుంది. సో స్పెషల్గా ఆంధ్రప్రదేశ్ కోసం బడ్జెట్లో అలొకేషన్ చేసింది కదా, సో అదేంటిదో చూద్దాం. 15,000 crores ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది ఫర్ ది ఫినాన్షియల్ ఇయర్ 2024-25. మరి ఇది దేని కింద? ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద. మరి ఇంకేంటి? కంప్లీషన్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండ్ ఎన్షూరింగ్ ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ నేషన్. ఓకేనా. 15,000 crores ఇస్తుంది. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అని చెప్పింది. అండ్ నేషన్ ఫుడ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేస్తా అని చెప్పింది. ఇంకొకటి ఏంటి? వాటర్, పవర్, రైల్వేస్, రోడ్స్, ఇవన్నీ ఎక్కడ? విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ డెవలప్ చేస్తా అని చెప్పింది. ఓకేనా. ఇంకేంటి? ఓర్వాకల్ నోడాన్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. సో ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి ప్రామిస్ చేసింది ఈ బడ్జెట్లో. సో ఇదంతా దేని కిందికి వస్తుంది? సోషల్ జస్టిస్ అండ్ ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ కిందికి వస్తుంది. సో అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. సో ఇప్పుడు మీరు పాజ్ చేసి వెళ్ళిపోకండి. ఓకేనా. కావాలంటే ఒక 2 seconds 3 seconds అట్లా బ్రేక్ తీసుకొని మళ్ళీ రెజ్యూమ్ చేసి వినండి. రికార్డెడ్ సెక్షనే కాబట్టి లెక్చర్ మొత్తం కంప్లీట్ చేయండి. సో యూనియన్ బడ్జెట్ నుంచి కనీసం మీకు 150 మార్క్స్లో మోటివేషన్ మనకేంటి 4 మార్క్స్ వచ్చినా కూడా మన ర్యాంక్ ఎంత ముందు పోతుందో ఆలోచించండి. ఈ ఒక్క మోటివేషన్ తోటి ఈ లెక్చర్ మొత్తం వినండి. ఓకేనా. ఈ లెక్చర్ వింటే మీకు గుర్తుండిపోయేటట్టే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, సో ఇది మీకు బెనిఫిటే కదా. సో కంప్లీట్ అయ్యేటట్టు వినండి. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. మరి దీంట్లో ఏంటి? క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఇది. ఓకేనా. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ MSMEs ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఇది కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సర్వీస్ సెక్టార్కి రిలేటెడ్ కాబట్టి దాంట్లో ఏంటి? క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ పెడుతుంది. ఎవరికి? మైక్రో, స్మాల్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి. సో ఇంకోటి ఏంటి? న్యూ అసెస్మెంట్ మోడల్ తీసుకొస్తుంది వాళ్ళకి క్రెడిట్ ఇవ్వడానికి. అండ్ ఇంకొకటి ఏంటి? ఇది ఇంపార్టెంట్. ఎగ్జామ్లో సపోజ్ ఒకవేళ MCQలో ఇట్లా అమౌంట్ వచ్చిందనుకో, ముద్రా లోన్స్ లిమిట్ ఏంటి? పెంచింది. ఎంత? 20 lakh. ఇంతకుముందు ఎంత ఉండే? 10 lakh ఉండే తరుణ్ కేటగిరీలో. సో ఇది మర్చిపోవద్దు. MCQ ముద్రా లోన్స్, ద లిమిట్ ఆఫ్ ముద్రా లోన్స్ ఎన్హాన్స్డ్ టు 20 lakhs ఫ్రమ్ ది కరెంట్ 10 lakhs అండర్ ది తరుణ్ కేటగిరీ. చెప్పండి మీరు ఒకసారి. ఎంత ముద్రా లోన్స్ లిమిట్ ఎంత ఎన్హాన్స్ చేసింది? 20 lakhsకి. ఎంత నుంచి? 10 lakhs. ఓకేనా. ఎందులో? తరుణ్ కేటగిరీలో. నెక్స్ట్ ఇదంతా ఎంత? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కిందికి వస్తుంది. నెక్స్ట్ ఇంకేంటి? క్రెడిట్ సపోర్ట్ స్కీమ్ పెడతా అని చెప్పేసింది. ఇంకేంటిది? ఫుడ్, దేంట్లో ఫుడ్ ఇరాడియేషన్ క్వాలిటీ అండ్ సేఫ్టీ టెస్టింగ్ కూడా యూనిట్స్ పెడతా అని చెప్పేసింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? 12 ఇండస్ట్రియల్ పార్క్స్ అండర్ ది నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో నెంబర్ ఇంపార్టెంట్. ఎన్ని? 12 ఇండస్ట్రియల్ పార్క్స్. అండ్ ఇంకేంటి? రెంటల్ హౌసింగ్ విత్ డార్మిటరీ టైప్ అకామిడేషన్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్. సో దాంట్లోనేమో హాస్టల్స్ ఫర్ ఉమెన్. ఓకేనా. మరి ఇక్కడ ఏంటి? రెంటల్ హౌసింగ్ అకామిడేషన్. సింపుల్గా కన్ఫ్యూజ్ చేయొచ్చు మనల్ని. సో దేని కింద ఏది వస్తుందో చూసుకోండి. ఇది మనకి దేని కింద? మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ కింద ఏంటి? రెంటల్ హౌసింగ్ విత్ డార్మిటరీ టైప్ అకామిడేషన్ పెడుతుంది. ఎక్కడ? ఇండస్ట్రియల్ వర్కర్స్కి, ఆల్ టైప్ ఆఫ్ వర్కర్స్కి. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. అక్కడేమో ఉమెన్కి హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ఫర్ డొమెస్టిక్ ప్రొడక్షన్, రీసైక్లింగ్ అండ్ ఓవర్సీస్ అక్విజిషన్. సో క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటియో చూసుకోండి ఒకసారి. నెక్స్ట్
strengthening of the tribunal and appellate tribunals to speed up insolvency resolution and additional tribunals to be established. అంటే ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్లో చాలా కేసెస్ ఉంటాయి కదా, సో అవి కోర్టులో త్వరగా ఆపు కాబట్టి వాటిని సాల్వ్ చేయడానికి ట్రిబ్యునల్స్ పెడతా అని చెప్పేసింది అనమాట. అండ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇది 5th స్కీమ్, ఓకేనా. పిఎమ్స్ ప్యాకేజ్లో ఇది 5th స్కీమ్. ఇక్కడ చూడండి ఇట్లా ఇస్తున్నారు. పిఎమ్స్ ప్యాకేజ్లో 5th స్కీమ్ ఏంటిది, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. సో ఇదేంటి, స్కీమ్ ఫర్ ప్రొవైడింగ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇన్ 500 టాప్ కంపెనీస్ టు 1 crore యూత్ అండ్ ఇన్ 5 years. సో ఇప్పుడు ఏంటి, మనకి ఇవన్నీ మన అప్పుడు ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా మనకి. ఇవన్నీ ఎంతవరకు జరగాయో మనకు తెలియదు, కానీ బాగా పెట్టిళ్ళు స్కీమ్స్ ఫర్. అంటే ఇప్పుడు ఏంటి, మనకి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేసి, సో మనం ఇప్పుడు ఇంటర్న్షిప్ దొరకాలంటే చాలా కష్టపడతాం కదా, సో అది వీళ్ళు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. దేంట్లో 500 టాప్ కంపెనీస్లో, ఓకేనా. ఎంతమంది యూత్కి, 1 crore యూత్కి, 5 years లోపు 1 crore యూత్కి 500 టాప్ కంపెనీస్లో ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసే స్కీమ్. ఇది పిఎమ్స్ ప్యాకేజ్లో 5th స్కీమ్, ఓకేనా. ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. మరి ఇది దేని ప్రియారిటీ కింద, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ ప్రియారిటీ కింద. ఓకే కదా, అర్థమవుతుంది కదా, మర్చిపోరు కదా. ఇక్కడ దాకా ఎంతమంది వచ్చిల్లో నాకు తెలియదు, కానీ మీకు ఎగ్జామ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి యు ఆర్ లిస్నింగ్ విత్ పేషెన్స్. సో ఇట్లానే కంప్లీట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ అలవెన్స్ ఆఫ్ 5,000 per month. సో మనకి along with one time assistance of 6,000 through CSR funds. సో ఇండస్ట్రీస్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒక యాక్టివిటీ ఉంటుంది. సో దాని నుంచి వచ్చిన ఫండ్స్తోని ఏం చేస్తుందంటే స్టూడెంట్స్కి అలవెన్స్ ఇస్తుంది. ఎంత, 5,000 per month along with one time assistance of 6,000. సో ఒకటేసారి 6,000 ఇస్తుంది అండ్ ఎవ్రీ మంత్ 5,000 ఇస్తుంది. ఇది దేని కింద, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ ప్రియారిటీ కింద. మరి ఎన్నో స్కీమ్, 5th స్కీమ్లో ఏం చేస్తుంది, సిఎస్ఆర్ నుంచి వచ్చిన ఫండ్స్లో మంత్కి 5,000 అండ్ ఒకటేసారి 6,000 ఇస్తుంది. మనప్పుడు ఇస్తే బాగుండు కదా. సో మీరు అనుకోవచ్చు, ఊకోండి మేడం మనీ తీసుకొని ఏం చేస్తాం స్టూడెంట్స్ ఉన్నప్పుడు అని, కానీ చాలా స్టూడెంట్స్కి ఈ 5,000 ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది తెలుసా. హాస్టల్ ఖర్చుకి హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఫుడ్కి, ఇంట్లో మనీ అడగకుండా ఫుడ్, హాస్టల్ రెంట్, మెస్ రెంట్, ఏదైనా బుక్స్ కొనుక్కోవడానికి ఈ 5,000 అంటే మనకి చాలా స్టడీకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో అది మనం ఉన్నప్పుడు లేదు, కానీ ఇప్పుడు స్టూడెంట్స్కి అవైలబుల్లో ఉంది. సో అది కూడా చాలా బెనిఫిటే కదా. సో ఈ స్కీమ్ దేని కింద, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ కింద. సో అర్థమైపోయింది. ఒకటి రిపీట్ చేస్తేనే గుర్తుంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, లేకపోతే గుర్తుండదు. నెక్స్ట్ అర్బన్ డెవలప్మెంట్ కింద ఏంటి, స్టాంప్ డ్యూటీ, స్ట్రీట్ మార్కెట్స్, ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్, వాటర్ మేనేజ్మెంట్. మరి స్టాంప్ డ్యూటీ కింద ఏమొస్తుంది, ఎంకరేజింగ్ స్టేట్స్. సో ఇప్పుడు ఏంటిది, ఈకాన్షియలీ ఎవరన్నా మీరు ఏమన్నా పర్చేస్ చేస్తే ఉమెన్ పేరు మీద, మీ ఇంట్లో ఉన్న మీ మమ్మీ పేరు మీదనో లేకపోతే మీ వైఫ్ పేరు మీదనో మీ వాళ్ళ పేరు మీద, ఉమెన్ పేరు మీద చేసేయండి. ఎందుకంటే స్టాంప్ డ్యూటీ తక్కువ ఉంటుంది. లోవర్ స్టాంప్ డ్యూటీస్ ఫర్ ప్రాపర్టీస్ పర్చేస్డ్ బై ఉమెన్. అర్థమవుతుంది కదా. సో ఏ ప్రాపర్టీ ఉన్నా ఉమెన్ పేరు మీద చేసేయండి, స్టాంప్ డ్యూటీ అనేది తక్కువ పడుతుంది. సో ఇది దేని కింద, అర్బన్ డెవలప్మెంట్ కింద. ఫస్ట్ స్టాంప్ డ్యూటీ అందరికీ తక్కువ చేస్తుంది, అది చేయదు, ఉమెన్ పర్చేస్డ్. చూడండి ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారా, మనకి స్టార్టింగ్లో 4 క్యాస్ట్ అనుకున్నాం కదా. ఏంటి, ఉమెన్, యూత్, ఫార్మర్, గరీబ్. సో ఫార్మర్కి రిలేటెడ్ అగ్రికల్చర్ అండ్ రెసిలియన్స్, దాంట్లో అయిపోయింది కదా. యూత్కి ఇంతకుముందు ఇచ్చేసిళ్ళు, ఉమెన్కి ప్రతి దాంట్లో చూస్తున్నాం. వర్కింగ్ అక్కడ హాస్టల్, ఇండస్ట్రీస్ దగ్గర హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి, ఇంకొక దగ్గర 3 crore రూపీస్ ఫర్ గర్ల్స్ అండ్ ఉమెన్ అని చెప్పేసి, ఇంకొక దగ్గర ఇంకొక బెనిఫిట్. సో ప్రతి కాడ ఉమెన్ వస్తుంది. సో ఎంసీక్యూస్లో దేంట్లో ఏదేదో వచ్చింది,
అని అడిగితే పెట్టేటట్టు ఉండాలి. సో అర్బన్ డెవలప్మెంట్లో ఉమెన్ పేరు మీద ప్రాపర్టీ రిజిస్టర్ చేస్తే స్టాంప్ డ్యూటీ అనేది తక్కువ పడుతుంది. నెక్స్ట్ స్ట్రీట్ మార్కెట్స్లో ఏమవుతుంది, సో ఇప్పుడు ఏంటి సెలెక్టెడ్ సిటీస్లో స్ట్రీట్ ఫుడ్ హబ్స్ పెడుతున్నమాట. ఎందుకు 100 వీక్లీ హట్స్ స్కీమ్ టు డెవలప్మెంట్ 100 వీక్లీ అంటే ఇప్పుడు మన సంతా ఉంటుంది చూడు, అట్లాంటివి స్ట్రీట్ మార్కెట్స్ పెడుతున్నారు. ఎన్ని పెడుతున్నారు? 100 పెడుతున్నారు సెలెక్టెడ్ సిటీస్లో. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అంటే ఏంటిదంటే ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఫర్ 14 లార్జ్ సిటీస్ విత్ పాపులేషన్ ఓవర్ 30 lakhs. సో మనకి ట్రాన్సిట్ అంటే ఏంటిదంటే పీపుల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళడం అనమాట. క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో ఇది 30 lakh పాపులేషన్ ఎక్కువ ఉన్న లార్జ్ సిటీస్లో ఈ డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకేంటి వాటర్ మేనేజ్మెంట్. సో ఒక సిటీలో మనకు కావాల్సిన అన్నీ ఈ అర్బన్ డెవలప్మెంట్లో ఉంది. అక్కడక్కడ మనకి మార్కెట్స్ కావాలి, స్ట్రీట్ మార్కెట్స్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్కి కావాలి, ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్. స్టాంప్ డ్యూటీ, మనం ల్యాండ్స్ ఏది ఉన్నా స్టాంప్ డ్యూటీ తోటే మనకి ఎక్కువ పడుతుంది కదా, సో యాక్చువల్ కన్నా ఎక్కువ. సో అందుకే ఉమెన్ పేరు మీద చేస్తే తక్కువ చేస్తామని చెప్పిళ్ళు. ఇంకేంటి వాటర్ మేనేజ్మెంట్. సో వాటర్ మేనేజ్మెంట్లో ఏంటి, ఇప్పుడు వాటర్ని ఎంత ప్రొటెక్ట్ చేస్తే అంత మంచిది కదా. సో ప్రమోట్ వాటర్ సప్లై, సీవేజ్ ట్రీట్మెంట్, అంతే కదా, మనకు అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఇట్లాంటివన్నీ 100 లార్జ్ సిటీస్లో చేస్తున్నారు వాటర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ హౌసింగ్ నీడ్స్. హౌసింగ్ నీడ్స్లో ఏంటి పిఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0. మీకు అర్థమవుతుందా? చూస్తుంటే ఎన్ని ఎంసీక్యూస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కనీసం సరే 4 కాదు, ఒక్కటి వచ్చినా ఒక్కదాంతో ర్యాంక్ ఎంత వేరీ అవుతుందో తెలుసు కదా. సో చూడండి, కరెక్ట్ పర్ఫెక్ట్ చూడండి. సో అర్బన్ డెవలప్మెంట్లో పిఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0లో మనకేంటి 1 crore అర్బన్ పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు కదా. సో విల్ బీ అడ్రస్డ్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 10 lakh crore. అర్థమైంది కదా ఎంతమంది నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది? 1 crore అర్బన్ పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. 1 crore అర్బన్ పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అర్బన్ ఏరియాస్లో ఉన్న పూర్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎంతమంది, ఎన్ని ఫ్యామిలీస్? 1 crore ఫ్యామిలీస్కి ఏం చేస్తుంది? 10 lakh crore ఇన్వెస్ట్మెంట్ తోటి వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది. ఇదేంటి పిఎం ఆవాస్ యోజన 2.0. మరి ఇంకేం చేస్తుంది? ఎనేబులింగ్ పాలసీస్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ఎఫిషియెంట్ అండ్ ట్రాన్స్పరెంట్ రెంటల్ హౌసింగ్ మార్కెట్స్. సో ఇప్పుడేంటి కొన్ని పాలసీస్ రెగ్యులేషన్స్ పెట్టి ట్రాన్స్పరెంట్ అండ్ రెంటల్ హౌసింగ్ మార్కెట్స్ ఉంటాయి కదా, సో వాటిని ఎఫిషియెంట్గా చేయడానికి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఏం లేదండి, ఇప్పుడు మీరు అర్బన్ ఏరియాలో దిగిళ్ళు, మీకు రెంట్ కావాలి, ఒక రూమ్ రెంట్ కావాలి. సో చాలా వెబ్సైట్స్లో చూస్తారు కదా, సో అట్లాంటిది హౌసింగ్ మార్కెట్స్ అంటారు వాటిని. సో అది ట్రాన్స్పరెంట్గా ఉండేటట్టు గవర్నమెంట్ చూసుకుంటుంది, ఏ స్కామ్స్ అట్లా జరగకుండా కొన్ని పాలసీస్ రెగ్యులేషన్స్ పెడుతుంది అనమాట. ఇష్టం వచ్చినట్టు రెంట్ పెట్టకుండా అండ్ కరెక్ట్ ట్రాన్స్పరెంట్గా ఉండేటట్టు అన్నీ ఇదేంటి దేంట్లో పిఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0లో చేస్తుంది. ఓకేనా. అండ్ అంతే. నెక్స్ట్ ఎనర్జీ సెక్యూరిటీ. సో ఎనర్జీ సెక్యూరిటీ ఎన్నో నెంబర్? 6th నెంబర్. ఓపిక ఉండాలి, లెసన్ మంచిగా వినండి, అర్థమైతే టక్కడక్క ఎంసీక్యూస్ చేయొచ్చు. సో ఎనర్జీ సెక్యూరిటీ, మరి ఎనర్జీ సెక్యూరిటీలో ఏమేమి ఉన్నాయి? ఇనిషియేటివ్స్ విత్ ప్రైవేట్ సెక్టార్ ఇన్ న్యూక్లియర్ ఎనర్జీ. సో న్యూక్లియర్ ఎనర్జీ ఈ ఇయర్ ఏం చేస్తుంది, ఇంతవరకు గవర్నమెంట్ ఉండగా ప్రైవేట్ సెక్టార్స్ని కూడా ఎంకరేజ్ చేయడానికి చూస్తుంది అనమాట. సో సెట్టింగ్ అప్ భారత్ స్మాల్ రియాక్టర్స్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అండ్ న్యూవర్ టెక్నాలజీస్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ. సో న్యూక్లియర్ ఎనర్జీ కోసం ఏం సెటప్ చేస్తుంది? భారత్ స్మాల్ రియాక్టర్స్. సో ఎనర్జీ సెక్యూరిటీ అంటే ఏంటి? న్యూక్లియర్ సెక్యూరిటీ వస్తుంది, న్యూక్లియర్ పవర్స్ వస్తుంది. ప్రైవేట్ సెక్టార్ కూడా ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది. సో దీంట్లో ఏంటి? భారత్ స్మాల్ రియాక్టర్స్
దీంట్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా నడుస్తుంది. సో భారత్ స్మాల్ రియాక్టర్స్ పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎనర్జీ ఆడిట్. సో ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ షిఫ్టింగ్ ఆఫ్ మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ టు క్లీనర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. సో చిన్న చిన్న ఎస్టాబ్లిష్ అయితే కదా చిన్న చిన్న ఎంటర్ప్రెన్యూర్స్, మైక్రో స్మాల్ మీడియం, సో వాళ్ళు క్లీనర్ ఎనర్జీకి షిఫ్ట్ అయ్యేటట్టు చూస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకేంటి, 60 క్లస్టర్స్కి ఎనర్జీ ఆడిట్ని చేస్తుంది. ఎనర్జీ ఆడిట్ అంటే ఏం లే, నీ ఇండస్ట్రీకి వస్తారు, నీ ఇండస్ట్రీకి వచ్చి నీ ఇండస్ట్రీలో రిలీజ్ అయ్యే ఎనర్జీ, నువ్వు యూజ్ చేసే ఎనర్జీ క్లీనా లేకపోతే ఎట్లాంటిది పొల్యూషన్ క్రియేట్ చేస్తుందా, సో అవన్నీ చేస్తారు. అవన్నీ 60 క్లస్టర్స్లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో 100 క్లస్టర్స్కి ఎక్స్పాండ్ చేస్తారు. ఓకేనా. సో ఇవన్నీ మనకి ఒక్కసారికే గుర్తుండవు. ఇవన్నీ నేను చెప్పినప్పుడు వింటే మీరు మళ్ళీ పీడిఎఫ్ ఓపెన్ చేసి అనుకో చదవడానికి ఈజీ గుర్తుంటాయి. సో ఎనర్జీ ఆడిట్లో ఏం చేస్తారు, ఎనర్జీ ఆడిట్లో స్మాల్ ఇండస్ట్రీస్ క్లీనర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ యూజ్ చేయడానికి ఫినాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకేం చేస్తారు, ఫస్ట్ ఫేజ్లో 60 క్లస్టర్స్కి ఎనర్జీ ఆడిట్ చేస్తారు, తర్వాత అది 100 క్లస్టర్స్కి ఇంప్రూవ్ చేస్తారు. ఇంకేంటి, భారత్ స్మాల్ రియాక్టర్స్ గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ ఇంకేంటి, పంప్డ్ స్టోరేజ్ పాలసీ అంటే ఏంటి, ఫర్ ఎలక్ట్రిసిటీ స్టోరేజ్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫ్ స్మూత్ ఇంటిగ్రేషన్ ఆఫ్ గ్రోయింగ్ షేర్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో దీంట్లో ఏంటిదంటే మనకి ఇప్పుడు మనకి కొత్త ఫేజ్ నడుస్తుంది. ఏంటిది అది, రిన్యూవబుల్ ఎనర్జీ కాన్సెప్ట్ బాగా నడుస్తుంది కదా. సో దాని ఇంటిగ్రేషన్ దాన్ని పెంచడానికి అండ్ ఎలక్ట్రిసిటీ స్టోరేజ్కి ఈ పంప్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ పాలసీ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకేనా, పంప్డ్ స్టోరేజ్ పాలసీ. నెక్స్ట్ ఇంకేంటి, AUSU థర్మల్ పవర్ ప్లాంట్స్. సో ఇదేంటి, దేనికి మధ్యలో జాయింట్ వెంచర్, NTPC అండ్ భారత్ హెవీ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్ మధ్యలో జాయింట్ వెంచర్ అనమాట. సో ఇదేంటి 800 మెగావాట్స్ కమర్షియల్ ప్లాన్ని సెటప్ చేస్తుంది. సో చూడండి ఎన్ని ఫ్యాక్ట్స్ వస్తున్నాయో, అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. దేనికి మధ్యలో వెంచర్, జాయింట్ వెంచర్ బిట్వీన్ NTPC అండ్ BHEL. సో దీంట్లో ఏం సెటప్ చేస్తారు, 800 మెగావాట్స్ ఆఫ్ కమర్షియల్ ప్లాన్స్. సో ఇవన్నీ దేని కిందికి, ఎనర్జీ సెక్యూరిటీ కిందికి వస్తాయి. నెక్స్ట్ ఇంతకుముందు ఏంటి, ఆవాస్ యోజన 2.0, ఇప్పుడేంటి PM సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. సో దీంట్లో ఏంటి, 1 crore హౌస్ హోల్డ్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ. సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ ఆవాస్ యోజన పేరు గుర్తుపెట్టుకోండి, సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ ఆవాస్ యోజన. దీంట్లో ఫస్ట్ ఏంటి, 1 crore హౌస్ హోల్డ్స్కి ఫ్రీ ఎలక్ట్రిసిటీ, 300 అప్ టు 300 యూనిట్స్ ఎవ్రీ మంత్, 1.28 crores రిజిస్ట్రేషన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పటివరకు 14 lakh అప్లికేషన్స్ వచ్చినాయి. సో ఏంటి, 1 crore హౌస్ హోల్డ్స్ ఆప్టెన్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఎంతవరకు, 300 యూనిట్స్. మన తెలంగాణలో 200 యూనిట్స్ కదా. సో సెంట్రల్ యూనియన్ బడ్జెట్లో 300 యూనిట్స్ ఎవ్రీ మంత్ అండ్ 1.28 crores రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి ఇప్పటివరకు. ఓకేనా, 14 lakh అప్లికేషన్స్ కూడా వచ్చినాయి. సో నెక్స్ట్ ఏంటి, 7th ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏంటి, 11,11,111 crore ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెట్టిల్లనమాట. ఇది జీడిపిలో ఎంత, 3.4% ఆఫ్ జీడిపి అమౌంట్ అలొకేటెడ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇంకేంటి, 1.5 lakh crore స్టేట్స్కి ఎంత ఇచ్చిండ్రు, 1.5 lakh crore. సో ఇది ఇంట్రెస్ట్ ఫ్రీ. ఓకేనా, లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ సపోర్ట్ రిసోర్స్ అలొకేషన్కి. స్టేట్స్కి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఎంత ఇచ్చిళ్ళు, 1.5 lakh crores. అండ్ బడ్జెట్లో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత పెట్టిళ్ళు, 11 అన్ని ఆల్ వన్స్ 11,11,111 crores. ఇది ఎంత పర్సెంట్ ఆఫ్ జీడిపి, 3.4% ఆఫ్ జీడిపి. ఓకేనా. నెక్స్ట్ phase 4 ఆఫ్ PMGSY will be launched to provide all-weather connectivity to 25,000 rural habitations. సో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, PMGSY అంటే ఏంటి, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. సో phase 4లో ఏంటి, PMGSY
will be launched to provide all-weather connectivity to 25,000 rural habitations. రోడ్స్కి రిలేటెడ్ కనెక్టివిటీ ఎంత 25,000 రూరల్ హ్యాబిటేషన్స్. సో దీంట్లో ఏం అమౌంట్ గుర్తుపెట్టుకోవాలి, అండ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ స్టేట్స్కి ఎంత ఇస్తుంది గుర్తుపెట్టుకోవాలి, అండ్ ఎన్ని 1000 కనెక్టివిటీ ఉంటుంది త్రూ ఫేజ్ 4 ఆఫ్ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. నెక్స్ట్ దీంట్లోనే ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ మిటిగేషన్. సో ఫినాన్షియల్ సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఎంత విత్ ద కాస్ట్ ఆఫ్ 11,500 crore. దీంట్లో సో కోసి మెచి ఇంట్రాస్టేట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, అండ్ 20 అదర్ ఆన్గోయింగ్ న్యూ స్కీమ్స్. ఎంత అమౌంట్ 11,500 రూపీస్. నెక్స్ట్ అసిస్టెంట్ ఫర్ ఫ్లడ్ మేనేజ్మెంట్ అండ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఇన్ అస్సాం, సిక్కిం, ఉత్తరాఖండ్. సో ఫ్లడ్స్ ఎక్కువ ఎక్కడ వస్తాయి అక్కడే కదా, అటు సైడ్ ఏరియాస్లో కదా. సో వాళ్ళకి ఫ్లడ్ మేనేజ్మెంట్కి అండ్ రిలేటెడ్ ప్రాజెక్ట్కి అసిస్టెంట్ అండ్ అమౌంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకొకటి ఏంటి, రీకన్స్ట్రక్షన్ అండ్ రీహాబిలిటేషన్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. దీనికి కూడా అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఫినిష్డ్. నెక్స్ట్ ఇంకేంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీంట్లో ఇంకేంటి, ఇవి మనకు ఆర్ట్ అండ్ కల్చర్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో టూరిజం అంటే దీంట్లో మెన్షన్ చేసిండు కదా, ఏంటివి డెవలప్మెంట్ ఆఫ్ విష్ణుపద్ టెంపుల్ కారిడార్. సో దీని గురించి చూసుకోండి. అండ్ మహాబోధి టెంపుల్ కారిడార్, ఎక్కడ కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్, మోడల్ ఆన్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్. సో ఏంటి విష్ణుపద్ టెంపుల్ కారిడార్ అండ్ మహాబోధి టెంపుల్ కారిడార్. గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో టూరిజం ఏమేమి డెవలప్ చేస్తున్నారు, విష్ణుపద్ టెంపుల్ కారిడార్ అండ్ మహాబోధి టెంపుల్ కారిడార్. సో ఇవి ఎక్కడున్నాయి, కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్లో. నెక్స్ట్ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ రాజ్గిర్ విల్ బీ అండర్టేకెన్ విచ్ హోల్డ్స్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఫర్ హిందూస్, బుద్ధిస్ట్ అండ్ జైన్స్. సో దీంట్లో ఏం గుర్తుపెట్టుకోవాలి, రాజ్గిర్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరికి సిగ్నిఫికెంట్, హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్. సో దీన్ని డెవలప్ చేస్తున్నారు, ఓకేనా. నెక్స్ట్ నలంద, తెలుసుగా నలంద యూనివర్సిటీ. సో దాన్ని కూడా డెవలప్ చేస్తున్నారు టూరిస్ట్ సెంటర్ లాగా, ఓకేనా. నెక్స్ట్ ఒడిస్సా సీనిక్ బ్యూటీని కూడా డెవలప్ చేస్తున్నారు. వాళ్ళ టెంపుల్స్, మాన్యుమెంట్స్, క్రాఫ్ట్స్మెన్షిప్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ అన్నీ. సో ఇప్పుడు మనం టూరిజంలో గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి 2 టెంపుల్స్, విష్ణుపద్ టెంపుల్ కారిడార్, మహాబోధి టెంపుల్ కారిడార్. మరి అది ఎక్కడ, కాశీ విశ్వనాథ్ టెంపుల్, ఓకేనా. నెక్స్ట్ ఇది దేనికి, ఇనిషియేటివ్ రాజ్గిర్. నెక్స్ట్ రాజ్గిర్ కూడా పేరు, ఇది దేనికి, హిందూ, బుద్ధిస్ట్, జైన్స్. దీన్ని డెవలప్ చేస్తున్నారు. అండ్ నలంద యూనివర్సిటీని కూడా. ఇంకా ఒడిస్సా మొత్తం దాంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ అన్నీ, మాన్యుమెంట్స్, టెంపుల్స్ అన్నీ డెవలప్ చేస్తున్నారు, అమౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట బడ్జెట్లో. దిస్ కమ్స్ అండర్ టూరిజం. నెక్స్ట్ ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో సో మనకి ఇప్పుడు ఏంటిదంటే ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చూస్తున్నాం. సో ఈ ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఏంటిది, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్, ఓకేనా. ఇది ఆల్రెడీ ఉన్న స్కీమ్ అనమాట, సైంటిఫిక్ రీసెర్చ్ వాటి కోసం. సో దీన్ని ఆపరేషన్ కోసం ఫండ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, ఓకేనా. నెక్స్ట్ ఇంకేముంది, 1 lakh crore ఫినాన్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరికి, ప్రైవేట్ సెక్టర్ డ్రివెన్ రీసెర్చ్కి 1 lakh crore ఫినాన్స్. ఇంకొకటి ఏంటి, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్కి ఆపరేషన్స్ వాటి వర్కింగ్ కోసం కూడా ఫండ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా అడగవచ్చు. స్పేస్ ఎకానమీకి ఎంత, వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఆఫ్ 1000 crores ఈజ్ టు బి సెటప్, ఓకేనా. వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఆఫ్ 1000 crore. ఇది దేంట్లో, ఇన్నోవేషన్, రీసెర్చ్, డెవలప్మెంట్లో. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్, ప్రైవేట్ రీసెర్చ్కి 1 lakh crore, 1000 crore ఫర్ స్పేస్ ఎకానమీ. నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్. సో మన స్టోరీలో లాస్ట్ ఘట్టం అనమాట నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్. సో ఇదేంటి,
రూరల్ అండ్ అర్బన్ ల్యాండ్ రిలేటెడ్ యాక్షన్స్. సో దీంట్లో ఏంటిదంటే మనకి వచ్చే జనరేషన్స్కి కరెక్ట్ రికార్డ్స్ ఉండాలి, కరెక్ట్ ల్యాండ్ రిలేటెడ్ యాక్షన్స్ ఉండాలి. కాబట్టి ఒక స్పెసిఫిక్ హెడ్డింగే పెట్టిల్లనమాట, కంప్లీట్ ప్రియారిటీ ఇచ్చిళ్ళు. సో అదేంటిదో చూద్దాం. ఫస్ట్, ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఇప్పుడు ఆధార్ లెక్క యూనిక్ ఐడెంటిఫికేషన్ లెక్క భూ ఆధార్ అనమాట. అంటే ల్యాండ్స్కి కూడా ఆధార్ నెంబర్, మనుషులకే కాకుండా ల్యాండ్స్కి కూడా ఆధార్ నెంబర్. దేంట్లో? నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్లో యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. నెక్స్ట్ ఇంకేంటి? సర్వే ఆఫ్ మ్యాప్ సబ్ డివిజన్స్ యాజ్ పర్ కరెంట్ ఓనర్షిప్. అంటే ఇప్పుడు నీకు ఒక ల్యాండ్ ఉంది, నువ్వు దానికి ఓనర్. సో దానికి సర్వే చేసి ఒక మ్యాప్ వేసి మొత్తం కరెక్ట్ ట్రాన్స్పరెంట్గా తీసుకొస్తారు. ఇంకేంటి? లింకేజెస్ టు ది ఫార్మర్స్ రిజిస్ట్రీస్. సో అన్నీ అంటే ఇప్పుడు ఫార్మర్ ల్యాండ్స్, సో ఇప్పుడు సేమ్ ధరణి లెక్క లింకేజ్ చేస్తారనమాట అన్ని రిజిస్ట్రేషన్స్ డిజిటల్గా. నెక్స్ట్, ల్యాండ్ రికార్డ్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ విల్ బి డిజిటలైజ్డ్ విత్ జిఐఎస్ మ్యాపింగ్. అంతే, డిజిటైజేషన్ ఆఫ్ కడస్ట్రల్ మ్యాప్స్. అండ్ ఇంకేంటి? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిజిస్ట్రీ. సో ఇవన్నీ దేని కింద? నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ కింద మనకి ఇవన్నీ చేస్తారు. అంటే ఇప్పుడు అన్నీ కరెక్ట్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ట్రాక్ రికార్డ్స్ ఉండాలి. కాబట్టి మనకి ఈ ఒక నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అనే ప్రియారిటీ పెట్టేసి ఇది చేస్తుళ్ళు. మరి మీకు డౌట్ రావచ్చు, కడాస్ట్రల్ మ్యాప్ అంటే ఏంటిది మేడం అని రావచ్చు. సో దాని మీనింగ్ ఏంటిదంటే, కడాస్ట్రల్ మ్యాప్ మీనింగ్ ఏంటిదంటే, మ్యాప్ దట్ షోస్ లీగల్ టైటిల్ టు ల్యాండ్. ఓకేనా? మ్యాప్ దట్ షోస్ లీగల్ టైటిల్ టు ల్యాండ్. ఆ మ్యాప్లో మన లీగల్ టైటిల్ వచ్చేస్తుంది. సో అన్నీ డిజిటలైజ్ చేసేస్తారు. సో నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అన్నీ ల్యాండ్స్ డిజిటలైజ్ చేయడానికి, దానికి యూనిక్ ఆధార్ నెంబర్ ఇవ్వడానికి, కడస్ట్రల్ మ్యాప్స్ అని చెప్పేసి, ల్యాండ్ రిజిస్ట్రీ అని చెప్పేసి. సో ఇవన్నీ. సో ఎంసీకి వస్తే దీని కింద ఇది. సో నెక్స్ట్ ఏంటి? టాక్సానమీ ఫర్ క్లైమేట్ ఫినాన్స్. అంటే ఏంటిదంటే, ఎన్హాన్సింగ్ ది అవైలబిలిటీ ఆఫ్ క్యాపిటల్ ఫర్ క్లైమేట్ అడాప్షన్ అండ్ మిటిగేషన్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్. అంటే సపోజ్ నువ్వు ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, దేని గురించి చేస్తున్నావు? నీ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ క్లైమేట్ అడాప్షన్ అండ్ మిటిగేషన్, అంటే క్లైమేట్ని కాపాడేటట్టు ఉంటే, లేదా అంటే మంచి పర్పస్తో ఉంటే, పొల్యూషన్ లేకుండా ఉంటే, సో నీకు క్యాపిటల్ అనేది అంటే ఇన్వెస్ట్మెంట్కి అమౌంట్ అనేది వస్తుంది. సో ఇది టాక్సానమీ ఫర్ క్లైమేట్ ఫినాన్స్. నెక్స్ట్ ఇంకేంటి? ఎఫ్డిఐ అండ్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్. ఇదేంటి? సింప్లిఫైడ్ టు ఫెసిలిటేట్స్ ఎఫ్డిఐస్ అండ్ ప్రమోట్ ఆపర్చునిటీస్ ఫర్ యూజింగ్ ఇండియన్ రూపీ యాజ్ కరెన్సీ. సో ఏం లేదు, ఇప్పుడు నువ్వు బయట నుంచి మనకి ఇన్వెస్టర్స్ వస్తారు కదా, సో వాళ్ళు ఇండియన్ రూపీలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఇంకొన్ని ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇవంతేంటి? మన రూపీని ఎన్హాన్స్ చేయడం అన్నమాట. నెక్స్ట్, ఎన్పిఎస్ వాత్సల్య. ఇదేంటి? ఏ ప్లాన్ ఫర్ కాంట్రిబ్యూషన్ బై పేరెంట్స్ అండ్ గార్డియన్స్ ఫర్ మైనర్. సో మీకు పిల్లలు ఉన్నారనుకోండి, మీ పిల్లలకి ఇప్పటి నుంచే కాంట్రిబ్యూషన్ ఇవ్వడం అనమాట. సో అది మీరైనా పిల్లల గార్డియన్స్ అయినా కాంట్రిబ్యూట్ చేయడం, తర్వాత వాళ్ళకు ఒక స్టేజ్ వచ్చినాక వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకేంటి? ఇంప్రూవ్మెంట్ ఆఫ్ డాటా గవర్నెన్స్, కలెక్షన్, ప్రాసెసింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ డాటా అండ్ స్టాటిస్టిక్స్. సో ఇవన్నీ దేని కిందికి వస్తున్నాయి? నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్. పేరులోనే ఉంది చూడండి, అన్నీ డిజిటలైజ్ చేయడం, లేకపోతే మైనర్స్కి ఇది ప్రొవైడ్ చేయడం, లేకపోతే క్లైమేట్ రిలేటెడ్ ఏమైనా ఉంటే వాటికి ఫినాన్స్ చేయడం. సో అవన్నీ దీని కిందకి వస్తుంది. నెక్స్ట్, న్యూ పెన్షన్ స్కీమ్. మరి ఇదేంటి? ఏ సొల్యూషన్ దట్ అడ్రస్ రిలవెంట్ ఇష్యూస్ అండ్ ప్రొటెక్ట్స్ ది కామన్ సిటిజన్ అండ్ మెయింటైన్స్ ఫిజికల్ పర్సన్స్. సో న్యూ పెన్షన్ స్కీమ్. సో సక్సెస్ఫుల్గా 9 ప్రియారిటీస్ ఫినిష్ చేసినాం కదా. సో ఇప్పుడు ఏంటి? మనం 9 ప్రియారిటీస్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ఏంటి? పాజ్ చేయండి, ఒకసారి చైర్లోకి వెళ్ళేసి వాటర్ తాగేసి
ఒక 2-3 టైమ్స్ ఇట్లా అటు ఇటు వాకింగ్ చేసేసి వచ్చి మళ్ళీ లెక్చర్ని కంటిన్యూ చేయండి. బట్ నెక్స్ట్ ప్రోక్రాస్టినేట్ అంటే రేపు వింటలే ఎల్లుండి వింటలే అనుకోకండి, ఈరోజే కంప్లీట్ చేసేయండి. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి, ట్యాక్స్లోకి వెళ్ళిపోదాం. ట్యాక్స్ ప్రపోజల్స్ ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. సో మనకి ఇప్పుడు సింప్లిఫికేషన్ అండ్ ట్యాక్సెస్ ఈసారి ఏమేమైంది, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని రివ్యూ చేసిళ్ళు, 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని. నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఆఫ్ చారిటీస్ అండ్ ట్యాక్స్ రిడక్షన్ సిస్టమ్ కొంచెం సింప్లిఫై చేసిళ్ళు. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని రివ్యూ చేసిళ్ళు, ట్యాక్స్ టీడీఎస్ అండ్ చారిటీస్ని సింప్లిఫికేషన్ చేసిళ్ళు, అండ్ లిటిగేషన్ అండ్ అపీల్కి రిలేటెడ్వి అండ్ ట్యాక్స్ బేస్ని డీపెనింగ్ చేసిళ్ళు. సో ఇంకా సెక్టార్ స్పెసిఫిక్ కస్టమ్ డ్యూటీస్ ప్రపోజల్స్. సో ఏ సెక్టార్స్లో ఎంతెంత పర్సెంట్ కస్టమ్ డ్యూటీసో చూసుకుందాం. సో మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, సెక్టార్స్ ఏమేమి ఉన్నాయి, అఫోర్డబుల్ మెడిసిన్స్, మొబైల్ ఇండస్ట్రీస్, డొమెస్టిక్ వాల్యూ అడిషన్, ఎన్హాన్స్ కాంపిటేటివ్నెస్ ఇన్ మెరైన్ ఎక్స్పోర్ట్స్, సపోర్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్, బూస్ట్ స్ట్రాటజిక్ సెక్టార్స్. సో మనకి ఇన్ని సెక్టార్స్ ఉన్నాయి కదా. సో వీటిలో ఏంటిదంటే ప్రతి కాడ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, ఇంపోర్ట్ చేసుకుంటాం, అట్లా జరుగుతూ ఉంటాయి కదా. మొబైల్స్ అయినా మనకి ఇప్పుడు ఇంపోర్టెడ్ మొబైల్స్ ఎక్స్పోర్ట్ మన నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాం. సో అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే కస్టమ్ డ్యూటీ పడుతుంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీద. సో ఇంపోర్ట్ చేయాలన్నా ఎక్స్పోర్ట్ చేయాలన్నా కొంత అమౌంట్ పే చేయాలి గవర్నమెంట్కి. సో అది ఎంతెంత అమౌంట్ కట్టాలి అని చెప్పేసి అండ్ ఇంకేం చేంజెస్ ఏమేమి చేసిళ్ళు అని చెప్పేసి పెట్టిల్లనమాట. సో మెడిసిన్స్లో ఎంత, ఫుల్లీ ఎగ్జెంప్ట్ 3 more క్యాన్సర్ మెడిసిన్స్ ఫ్రమ్ కస్టమ్ డ్యూటీస్. సో క్యాన్సర్ మెడిసిన్స్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఇంపోర్ట్ చేసుకోవాలన్నా దాని మీద మనకి కస్టమ్ డ్యూటీ అనేది ఉండదు. ఎంసీకి వస్తుంది క్యాన్సర్ ఇంకొక 3 more క్యాన్సర్ మెడిసిన్స్కి కస్టమ్ డ్యూటీ ఎగ్జామ్ చేసిళ్ళు, ఎస్ఆర్ నో చేసిళ్ళు. ఓకేనా? నెక్స్ట్ మొబైల్ ఇండస్ట్రీస్. సో మొబైల్ ఇండస్ట్రీస్లో ఎంత, 15% reduced BCD to 15% on mobile phone and mobile PCBA and chargers. సో చార్జర్స్ మీద మొబైల్ ఫోన్స్ మీద ఎంత, 15% రెడ్యూస్ చేసిళ్ళు. ఓకేనా? నెక్స్ట్ క్యాన్సర్స్, 3 more క్యాన్సర్స్ వాటి మీద ఏంటి కంప్లీట్గా ఎగ్జామ్ట్ చేసిళ్ళు. అండ్ మొబైల్స్ మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. మరి బీసీడీ అంటే ఏంటి, బేసిక్ కస్టమ్ డ్యూటీ. సో మొబైల్ ఫోన్స్ మీద ఎంత, 15% రెడ్యూస్ చేసిళ్ళు. నెక్స్ట్ డొమెస్టిక్ వాల్యూ అడిషన్. సో డొమెస్టిక్ వాల్యూ అడిషన్ మీద ఏంటి, గోల్డ్ అండ్ సిల్వర్ మీద 6% కస్టమ్ డ్యూటీ తగ్గించిళ్ళు. అంటే ఇప్పుడు నువ్వు వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయాలని ఇంపోర్ట్ చేయాలన్నా 6% తగ్గించిళ్ళు. అండ్ ప్లాటినం మీద 6.4% తగ్గించిళ్ళు. ఒకటేమో మెడిసిన్స్ మీద, క్యాన్సర్ మెడిసిన్ మీద కంప్లీట్ లేదు కస్టమ్ డ్యూటీ. మొబైల్ ఇండస్ట్రీలో 15% బేసిక్స్ కస్టమ్ డ్యూటీ 15% వరకు తగ్గించిళ్ళు. సో ఇంకా డొమెస్టిక్ వాల్యూ అడిషన్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ మీద 6% వరకు అండ్ ప్లాటినంలో 6.4% వరకు తగ్గించిళ్ళు కస్టమ్ డ్యూటీ. అండ్ ఇప్పుడు మనం స్ట్రింప్ అండ్ ఫిష్ ఎక్స్పోర్ట్స్ అక్కడ చదువుకున్నాం కదా, ఎక్కడ అగ్రికల్చర్ అండ్ రెసిలియన్స్లో చదువుకున్నాం కదా. సో అది ఎక్స్పోర్ట్ చేయడానికి ఎంత, 5% వరకు రెడ్యూస్డ్ బీసీడీ ఆన్ స్ట్రింప్ అండ్ ఫిష్ ఫీడ్ టు 5%, మెరైన్ ఎక్స్పోర్ట్స్ని ఇంప్రూవ్ చేయడానికి అనమాట. సో నెక్స్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్కి ఎంత, ఇదంతా ఎక్స్పోర్ట్స్కి. ఓకేనా? ఎక్స్పోర్ట్స్కి. నెక్స్ట్ ఎగ్జెంప్టెడ్ మోర్ క్యాపిటల్ గూడ్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సోలార్ సెల్స్ అండ్ ప్యానెల్స్. సో ఎగ్జెంప్టెడ్. ఓకేనా? కస్టమ్స్ డ్యూటీ అనేది. నెక్స్ట్ బూస్ట్ స్ట్రాటజిక్ సెక్టర్, ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ కస్టమ్ డ్యూటీస్ అండ్ 25 క్రిటికల్ మినరల్స్. సో అవేంటివో కూడా చూసుకోండి. ఇక్కడ కూడా 3 క్యాన్సర్ మెడిసిన్స్ అన్నారు కదా, అవేంటివో చూసుకోండి. ఎక్కడెక్కడ ఫుల్లీ ఎగ్జెంప్ట్ క్యాన్సర్ మెడిసిన్స్కి, 25 క్రిటికల్ మినరల్స్కి అండ్ కొన్ని క్యాపిటల్ అంటే సోలార్ సెల్స్ ప్యానెల్స్ అట్లాంటి క్యాపిటల్ గుడ్స్ కూడా
ఎగ్జామ్ట్ కంప్లీట్, ఓకేనా. ఫిష్ అండ్ స్ట్రిమ్కి ఏమో 5% తగ్గించిళ్ళు, గోల్డ్కి ఏమో 6% వరకు, ప్లాటినంకి ఏమో 6.4% వరకు, మొబైల్ ఫోన్స్ ఏమో 15% వరకు. అయిపోయింది. నెక్స్ట్ డైరెక్ట్ ట్యాక్స్ ప్రపోజల్స్. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఏంజల్ ట్యాక్స్ అబాలిష్ చేసిల్లు ఇన్వెస్టర్స్కి, అదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇక్కడ ఏంటి, ఫినాన్షియల్ అసెట్స్ మీద షార్ట్ టర్మ్ గెయిన్స్ 20% ట్యాక్స్ రేట్, అండ్ లాంగ్ టర్మ్ గెయిన్స్ మీద 12.5% ట్యాక్స్ రేట్, షార్ట్ టర్మ్ గెయిన్స్ 20% ట్యాక్స్ రేట్, లాంగ్ టర్మ్ గెయిన్స్ 12.5% ట్యాక్స్ రేట్స్. ఇంతే, సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ డీప్కి పోవద్దు. అండ్ ఇంక్రీజ్ ఇన్ లిమిట్ ఆఫ్ ఎగ్జామ్షన్, క్యాపిటల్ గెయిన్స్ మీద ఎంత లిమిట్ పెంచిల్లు, 1.25 lakh పర్ ఇయర్, ఓకేనా. ఈ 3. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్ కిందికి వస్తుంది ఇది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్వెస్టర్స్లో ఏంజల్ ట్యాక్స్ తీసేసిల్లు, ఇన్వెస్టర్స్కి ఏంజల్ ట్యాక్స్ తీసేసిల్లు. అండ్ ఇప్పుడు క్రూజెస్ ఫేమస్ అయినాయి కదా, అంటే కంప్లీట్ షిప్ అంటే టూర్స్ వస్తున్నాయి కదా, సో ఆ డొమెస్టిక్ క్రూజ్ ఇండియన్ నేమ్ ఉన్న క్రూజెస్కి ట్యాక్స్ రెజిమ్ అనేది తక్కువ చేసిల్లు. ఇంకేంటి, సేఫ్ హార్బర్ రేట్స్ కూడా తగ్గించిల్లు, సేఫ్ హార్బర్ రేట్స్ ఫర్ ఫారిన్ మైనింగ్ కంపెనీస్. సో ఫారిన్ మైనింగ్ కంపెనీస్కి సేఫ్ హార్బర్ రేట్స్, మెయిన్గా రా డైమండ్స్ ఎవరెవరైతే అమ్ముతారో వాళ్ళకి, ఓకేనా. నెక్స్ట్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ ఆన్ ఫారిన్ కంపెనీస్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 40% to 35%. సో కార్పొరేట్ ట్యాక్స్ రేట్ ఎంత, 40% నుంచి 35%కి తగ్గించిల్లు. ఏంజల్ ట్యాక్స్ తీసేసిల్లు, డొమెస్టిక్ క్రూజీకి సింపుల్ ట్యాక్స్ రెజిమ్ పెట్టిల్లు, అండ్ సేఫ్ హార్బర్ రేట్స్ పెట్టిల్లు. నెక్స్ట్ రేషనలైజేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్లో ఏంటి, షార్ట్ టర్మ్ గెయిన్స్ 20% ట్యాక్స్ రేట్, లాంగ్ టర్మ్ గెయిన్స్ ఆన్ ఫినాన్షియల్ అండ్ నాన్ ఫినాన్షియల్ అసెట్స్ టు అట్రాక్ట్ ట్యాక్స్ 12.5%, షార్ట్ టర్మ్ గెయిన్స్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్స్ 20%, లాంగ్ టర్మ్ గెయిన్స్ మొత్తం ఫినాన్షియల్ నాన్ ఫినాన్షియల్ అసెట్స్ మీద 12.5%, అండ్ 1.25 lakh పర్ ఇయర్ ఎగ్జెంప్షన్ లిమిట్ అనేది పెంచిల్లు. ఏంజల్ ట్యాక్స్ తీసేసిల్లు, డొమెస్టిక్ క్రూజీ మీద సింప్లర్ ట్యాక్స్, సేఫ్ హార్బర్ రేట్స్ పెట్టిల్లు, దేని మీద, ఫారిన్ మైనింగ్ కంపెనీస్ ఎవరైతే రా డైమండ్స్ అమ్ముతారో వాళ్ళకి, అండ్ ఫారిన్ కంపెనీస్కి 40% నుంచి 35%కి కార్పొరేట్ ట్యాక్స్ రేట్ తగ్గించిల్లు. సో ఇప్పుడు న్యూ ట్యాక్స్ రెజిమ్ చూద్దాం. 0 to 3 lakhs ట్యాక్స్ ఉండదు, 3 to 7 lakhs మధ్యలో 5% ట్యాక్స్, 7 to 10 lakhs మధ్యలో 10% ట్యాక్స్, 10 to 12 lakhs మధ్యలో 15%, 12 to 15 lakhs 20%. నువ్వు 15 lakhs కన్నా ఎక్కువ సంపాదిస్తే దాంట్లో 30% ట్యాక్సే కట్టాలి, ఓకేనా. మరి మీరు అంటే దేంట్లో వస్తారు చూసుకుందాం. నేనైతే ఇక్కడ వస్తా ప్రజెంట్. సో నాకు ట్యాక్స్ లేదు, మీకు ఎంత ఉంది చూసుకోండి ఒకసారి. 0 to 3 lakhs మధ్యలో ట్యాక్స్ అనేది ఉండదు, 3 to 7 lakhs ఎర్న్ చేసే వాళ్ళకి 5% ట్యాక్స్ అనేది ఉంటుంది. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ 7 to 10 lakhs ఎర్న్ చేస్తే అడగండి, 10% ట్యాక్స్ కడుతున్నామా అని చెప్పేసి. ఇదేంటి, న్యూ ట్యాక్స్ రెజిమ్, ఓకేనా. 10 to 12 lakhs అయితే 15%, 5, 10, 15, 20, 30, 3 to 7, 7 to 10, 10 to 12, 12 to 15, above 15. సో దీంట్లో సేవింగ్స్ అప్ టు 17,500. అండ్ స్టాండర్డ్ డిడక్షన్ అనేది సాలరీడ్ ఎంప్లాయీస్కి 50,000 నుంచి 70, అంటే ఇంతకుముందు 50,000 డిడక్ట్ చేసుకోవచ్చు, స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఉంటుంది, ఇప్పుడు 75,000కి పెంచిళ్ళు. అండ్ ఫ్యామిలీ పెన్షన్ అవి ఉంటాయి కదా, అవి 15,000 to 25,000 డిడక్షన్. సో పెన్షన్స్, ఫ్యామిలీ పెన్షన్ ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలో ట్యాక్స్ డిడక్షన్ ఎంత చేసుకోవచ్చు, 25,000, 15 to 25,000 పెంచిళ్ళు. అండ్ సాలరీడ్ ఎంప్లాయీస్కి ఎంత, 50,000 నుంచి 75,000 డిడక్ట్ చేసుకోవచ్చు అని పెంచిళ్ళు. సో ఇది ట్యాక్స్ రెజిమ్, ఓకే కదా, విత్ ట్యాక్స్. సో మనకి ఇప్పుడు ఏంటి, 9 priorities అయిపోయినాయి, అండ్ ట్యాక్స్ రిలేటెడ్ కూడా అయిపోయినాయి.
నెక్స్ట్ మరి మనకి ఎక్స్పెండిచర్ ఇన్కమ్ ఉంటుంది కదా. సో ఇన్కంలో ఒక్క రూపీలో ఎంత పర్సెంట్ ఏది షేర్ చేసుకుంటుంది అని. ఓకేనా. సో ఎక్కువ ఎవరు షేర్ చేసుకుంటారు, మనకు వచ్చేదా రూపీ కమ్స్ ఫ్రమ్ బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్. ఫస్ట్ అప్పు తీసుకోవడంలోనే ఉన్నాం మనం, 27% బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్. నెక్స్ట్ 19% మన ఇన్కమ్ ట్యాక్స్ నుంచి, మన కంట్రీలో ప్రజలందరూ కట్టే ట్యాక్స్ నుంచి 19% వస్తుంది, బారోయింగ్స్ నుంచి 27%. ఓకేనా. నెక్స్ట్ జిఎస్టీ ఇదేమో డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి 18%. సో మరి మొత్తం ట్యాక్స్ నుంచి ఎంత వస్తుంది, 19 + 18 ఎంత, 37%. ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 19%, జిఎస్టీ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి 18%. సో మరి ఈ రూపీలో ఎక్కువ పర్సెంట్ డైరెక్ట్ ట్యాక్స్ నుంచి వస్తుందా, ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి వస్తుందా అంటే డైరెక్ట్ ట్యాక్స్. ఫస్ట్ మనం అప్పు తీసుకోవడంలో ఫస్ట్ ఉన్నాం, 27%. ట్యాక్స్ కట్టడంలో కూడా మంచిగా ఉన్నాం, డైరెక్ట్ ట్యాక్స్ 19%. తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా మంచిగానే కడుతున్నాం, 18%. నెక్స్ట్ 17% కార్పొరేషన్ ట్యాక్స్ల నుంచే ఇంత వస్తుంది, 17% కార్పొరేషన్ ట్యాక్స్. సో నెక్స్ట్ తర్వాత నాన్ ట్యాక్స్ రిసీట్స్ నుంచి 9% అండ్ యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ నుంచి 5% అండ్ నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ నుంచి 1%. సో మనకి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, 27%, 19%, 18%, 17%. అబ్బా ట్యాక్సెస్ చూడండి మంచిగా లైన్గా ఉన్నాయి, 17%. నెక్స్ట్ ఇంకేంటి, 9%, 5%, 4%, 1%. మరి 27% బారోయింగ్స్, 19% ఇన్కమ్ ట్యాక్స్, 18% జిఎస్టీ, 17% కార్పొరేట్ ట్యాక్స్, 9% నాన్ ట్యాక్స్ రిసీట్స్, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ 5%, 4% కస్టమ్స్, 1% నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్. ఫినిష్డ్. మరి రూపీ ఎక్కడికెక్కడికి వెళ్తుంది, ఎంతెంత పర్సెంట్ అంటే ఫస్ట్ 21% స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్. సో ఇప్పుడు ఏంటి, స్టేట్స్కి వాళ్ళ షేర్ వాళ్ళకి ఇచ్చేయాలి కదా, సో అది అక్కడికి వెళ్ళిపోతుంది 21%. నెక్స్ట్ ఇంకేంటి, 21 తర్వాత ఏది ఉంది ఇక్కడ, ఇంట్రెస్ట్ మనం తీసుకున్న లోన్ మీద ఇంట్రెస్ట్ కట్టాలి కదా, అది 19%. ఫస్ట్ స్టేట్స్కి ఇచ్చే మనీ, తర్వాత 19% ఇంట్రెస్ట్ పేమెంట్స్, తర్వాత ఎంత 16%. సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ 16%. ఓకేనా. నెక్స్ట్ ఇంకెక్కడ 21, 19, 16 అయిపోయింది. గుర్తుపెట్టుకోవాలి, షేర్స్కి ఇచ్చేది ఎంత 21%, మరి ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎంత 19%, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్కి ఎంత, డిఫెన్స్ సబ్సిడీ తీసేస్తే. ఓకేనా. డిఫెన్స్ సబ్సిడీ తీసేస్తే మిగతా స్కీమ్స్ అంతా 16%, 21%, 19% ఏమో ఇంట్రెస్ట్ పేమెంట్, 16% ఏమో డిఫరెంట్ స్కీమ్స్కి. ఒక డిఫెన్స్ అండ్ సబ్సిడీస్ పక్కకు పెట్టేయాలి. నెక్స్ట్ 16 తర్వాత ఏముంది, 2 9%లు ఉన్నాయి. వేరే ఎక్స్పెండిచర్స్కి 9% అండ్ ఫినాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్కి 9% పోతుంది. నెక్స్ట్ 8% 2 ఉన్నాయి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి 8%, ఇదేమో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, ఇదేమో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. నెక్స్ట్ ఇంకా డిఫెన్స్కి 8%, సబ్సిడీస్కి 6%. సో ఇక్కడ ఎక్స్క్లూడ్ చేసినాం కదా, అవి ఇక్కడ వచ్చింది. డిఫెన్స్కి 8%, సబ్సిడీస్కి 6% అండ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కూడా 8%. ఇక్కడేమో 27, 19, 18, 17, 9, 5, 4, 1. మరి ఇక్కడ ఏంటి 21, 19, 16, 9, 9, 8, 8, 6. సో 2-3 టైమ్స్ రివిజన్ చేస్తే గుర్తుండిపోతుంది. సో నెక్స్ట్ డిఫరెంట్ సెక్టార్స్ మీద ఎంతెంత స్పెండ్ చేస్తుంది. ఎక్కువ దేని మీద, మనం ప్రొటెక్షన్ ఉండాలి కాబట్టి డిఫెన్స్ మీద ఎంత, క్రోర్స్లో 4,54,773 crores.
చూడండి ఎంసీక్యూస్ వచ్చే పాయింట్స్ ఇవన్నీ, ఓకేనా. సో మనకి డిఫెన్స్ మీద ఎంత 4,54,773 crores. తర్వాత రూరల్ డెవలప్మెంట్ దాంట్లో 2,65,808. డిఫెన్స్కి 4 lakhs చేంజ్, రూరల్ డెవలప్మెంట్కి 2 lakhs, ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ దీంట్లో సగం అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్కి 1,51,000. చూడండి అగ్రికల్చర్ 1,51,000, హోమ్ అఫేర్స్కి 1,50,000. హోమ్ అఫేర్స్ అంటే ఇదే పోలీస్ అవి వస్తాయి కదా అవి, ఎంత 1,50,000. నెక్స్ట్ మరి ఎడ్యుకేషన్కి ఎంత 1,25,000. మరి ఐటీ టెలికామ్కి ఎంత 1,16,000. హెల్త్కి 89,000. ఎనర్జీ 68,000. సోషల్ వెల్ఫేర్ 56,000. కామర్స్ అండ్ ఇండస్ట్రీ 47,000. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఎక్కువ దేనికి డిఫెన్స్కే కదా ప్రియారిటీ ఇచ్చేది. డిఫెన్స్ 4 lakhs, రూరల్ డెవలప్మెంట్ 2 lakhs, అగ్రికల్చర్ 1,51,000, హోమ్ అఫేర్స్ 1,50,000, ఎడ్యుకేషన్ 1,25,000. చూడండి ఇవన్నీ 2-3 times రిపీట్ చేస్తే గుర్తుంటుంది. నెక్స్ట్ ఐటీ అండ్ టెలికామ్ 1,16,000, హెల్త్ 89,000, ఎనర్జీ 68, సోషల్ వెల్ఫేర్ 56, కామర్స్ అండ్ ఇండస్ట్రీ 47. అయిపోయింది. నెక్స్ట్ ఇవేంటి ఇక స్కీమ్స్కి ఎంతెంత అలొకేట్ చేస్తున్నారని చెప్పేసి ఇవి కూడా చూసుకోండి. ఇంకా చూడండి ఇది మనం నిన్న బేసిక్ కాన్సెప్ట్స్లో అనుకున్నాం కదా, క్యాపిటల్ రిసీట్స్ ఎంత, రెవెన్యూ రిసీట్స్ ఎంత అని చెప్పేసి అవి చూసుకోండి. ఎక్స్పెండిచర్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, క్రోర్స్ lakh crores. ఫినిష్డ్ ఏమేమి చూసుకున్నాం ఇందులో 9 priorities చూసుకున్నాం. తర్వాత ఇంకా ట్యాక్స్కి రిలేటెడ్ చూసుకున్నాం. అండ్ రూపీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత పర్సెంట్ రూపీ, ఎంత పర్సెంట్ ఎక్కడికి వెళ్తుంది అని చూసుకున్నాం. అండ్ ఏ ఏరియాస్లో ఎంతెంత ఖర్చు పెట్టిందని చూసుకున్నాం. అండ్ ఎక్స్పెండిచర్ అవి ఒకసారి చూసుకోమని చెప్పిన కదా. సో ఈ డాక్యుమెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మీరు ఎట్లా నేర్చుకోవాలంటే సో ఇప్పుడు మనం ఏంటి లాస్ట్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకా ఇది ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్, ఈ ఎఫ్ఆర్బిఎంది డౌన్లోడ్ చేసుకొని చూడండి. దాంట్లో మనకి కావాల్సినవి ఉంటాయి. ఇంకా ఏం డౌన్లోడ్ చేసుకొని చూస్తారు, బడ్జెట్ ఎట్ గ్లాన్స్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. దాంట్లో మీకు ఏ ఫ్యాక్ట్ కావాలంటే ఆ ఫ్యాక్ట్ ఉంటుంది. ఒకసారి నేను చూపిస్తాను మీకు. సో ఇది బడ్జెట్ ఎట్ గ్లాన్స్ డాక్యుమెంట్. సో దీంట్లో మనం నిన్న చదువుకునే ఒకసారి చూద్దాం, ఓకేనా. సో మనం ఏమేమి చదువుకున్నాం చూడండి. వీటి ఫార్ములాస్ అన్నీ చదువుకున్నాం. ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, వీటి ఫార్ములాస్ చూసుకున్నాం. అండ్ ఇంకేం చూసుకున్నాం చూడండి, ఇక్కడ అవన్నీ ఉన్నాయి మనం నేర్చుకున్న ఫార్ములాస్. అండ్ ఇంకేం నేర్చుకున్నాం మనం, ఇక్కడ చూడండి టోటల్ ఎక్స్పెండిచర్ ఎంతనో చూసుకున్నాం కదా. ఇది ఎంత 2023-24, ఇది 2023-24 రిలేటెడ్. నెక్స్ట్ 2024-25 రిలేటెడ్ ఇక్కడ చూడండి. సో ఇట్లనే జస్ట్ అంటే 2024-25కి ఏమేమి ఉన్నాయో చూసుకోండి. ఇట్లా చూడండి, ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ నిన్న చూసుకున్నాం లెక్చర్లో 48,20,512 crores అని. అండ్ ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది కూడా చూసుకున్నాం 11,11,111 crores అని చెప్పేసి. అండ్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంతనో చూసుకున్నాం. సో ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోండి, ఓకేనా. నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి చూసుకోవాలో చెప్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మంచిగా అథెంటికేటెడ్ సోర్స్ నుంచి మీకు ఏ అమౌంట్ కావాలంటే ఆ అమౌంట్ చూసుకొని నేర్చుకోండి. సో రెవెన్యూ రిసీట్స్ ఎంత 2024-25కి
31,29,200. దాంట్లో ట్యాక్స్ ఎంత, నాన్ ట్యాక్స్ ఎంత చూసుకోండి. మరి క్యాపిటల్ రిసీట్స్ ఎంత, 16,91,312 crores క్యాపిటల్ రిసీట్స్. సో దీంట్లో ఏమేమి ఉన్నాయో చూసుకోండి. అండ్ టోటల్ రిసీట్స్ ఇంత 48,20,512 అన్నీ కలిపితే. నెక్స్ట్ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత, ఇది చాలా టైమ్స్ ఎగ్జామ్లో బడ్జెట్లో టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అని వస్తే తప్పు పెడితే ఇంకా మీరు ఈ క్లాస్ విని యూజ్ లేదనమాట. సో ఎంత, 48,20,512. సో దీంట్లో చూడండి అన్నీ మనం చూసుకునే ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూడండి రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్. అది ఎంత వచ్చింది, 5,80,201. మనం అంత రెవెన్యూ డెఫిసిట్లో ఉన్నాం. సో అది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి, 1.8. మరి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ మనకు వచ్చిన రెవెన్యూ డెఫిసిట్ నుంచి గ్రాంట్స్ ఇన్ని తీసేస్తాం. చూడండి ఇక్కడ దేని నుంచి ఏది తీయాలో అని కూడా ఉంది. సో ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ మరి ఎంత వచ్చింది, 1,89,423, 0.6% ఆఫ్ జీడిపి. మరి ఫిజికల్ డెఫిసిట్ ఎంత, 4.9% ఆఫ్ జీడిపి. ప్రైమరీ డెఫిసిట్ 1.4% ఆఫ్ జీడిపి. సో మీరు ఇవన్నీ చూసినాక కూడా తప్పు పెడితే మాత్రం సో యు ఆర్ నాట్ రీడింగ్ ప్రాపర్లీ. ఇది ఆల్రెడీ చూసుకున్నాం, రూపీ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది ఏంటిది అని చెప్పేసి. నెక్స్ట్ రూపీ ఎక్కడికి వెళ్తుంది అని చూసుకున్నాం. సో ఇంకేంటి, బారోయింగ్స్ ఎక్కడెక్కడి నుంచి బారోయింగ్స్ చేసుకున్నామో ఇది అమౌంట్. అండ్ నెక్స్ట్ ఇది చూడండి రిసీట్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పేసి. నెక్స్ట్ ఇవన్నీ ఓకే. చూడండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో దేని నుంచి ఎంతెంత. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో, ఓకేనా. మీకు ఏది కావాలన్నా అది నేర్చుకోవచ్చు. సో నేను మీకు ఎలా చదవాలో నేర్పిస్తున్నా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. చూడండి ఇక్కడ పెన్షన్స్కి ఇంత అమౌంట్ బడ్జెట్ ఎస్టిమేట్స్లో, అంతేకాదు జనాలకు పెన్షన్ ఇవ్వాలంటే కొన్ని అమౌంట్ పక్క పెట్టుకోవాలి కదా, అదెంత, 2,43,296 రూపీస్. మరి డిఫెన్స్ సబ్సిడీకి ఎంత, ఇంతకుముందు కొన్ని టాప్ 10 చూసుకున్నాం కదా, దాంట్లో డిఫెన్స్ ఉంది కదా, ఎంత, 4,54,773 crores డిఫెన్స్ కింద అని చూసుకున్నాం కదా. తర్వాత ఇట్లా ఫుడ్ ఫర్టిలైజర్కి ఎంత, ఫుడ్ పెట్రోలియంకి ఎంత, అగ్రికల్చర్. సో ఇవన్నీ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి, ఇవి అవసరం లేదు, ఇంక ఇవేం అవసరం లేదు. సో ఎంసీక్యూ ఇప్పుడు బడ్జెట్ నుంచి ఏదన్నా ఎంసీక్యూ వస్తే మిస్ అవుతామా మనం, ఛాన్సే లేదు. సో ఇట్లా చదువుకోవాలి బడ్జెట్ కాన్సెప్ట్ని. సో ఇప్పుడు పర్ఫెక్ట్ అయ్యేలా బడ్జెట్ని ఎట్లా చదువుకోవాలో సో ఒకసారి రీచెక్ చేసుకుందాం, ఓకేనా. బడ్జెట్లో ఏమేమి అయిపోయినాయి, కాన్సెప్ట్స్ అయిపోయినాయి, ఫ్యాక్ట్స్ అయిపోయినాయి, ఫార్ములాస్ అయిపోయినాయి. యూనియన్ బడ్జెట్లో న్యూమరికల్ వాల్యూస్ చూసుకున్నాం, అది మీ బాధ్యత, మీరు పర్ఫెక్ట్ కావాలి. సో అజెండా అండ్ స్కీమ్స్ ఫర్ ఎంటైర్ ఫినాన్షియల్ ఇయర్ చూసుకున్నాం. ఏం చూసుకున్నాం, 9 ప్రియారిటీస్ చూసుకున్నాం. 9 ప్రియారిటీస్కి మీకు ఒక స్టోరీ చెప్పిన ఆ స్టోరీతో గుర్తుండిపోతుంది. దాని లోపల ఏమేమి ఉన్నాయో కూడా చూసుకున్నాం. అండ్ ట్యాక్స్ చేంజెస్ ఏమేమైనా చూసుకున్నాం. అండ్ మీరు ఇప్పుడు మీరు ఎంసీక్యూస్ ప్రిపేర్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి, అయిపోతుంది. సో ఈ లెక్చర్ హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఎందుకంటే నేను అఫీషియల్ రికార్డ్స్ నుంచి మనం చూసుకున్నాం కాబట్టి వాళ్ళకి కూడా డౌట్ క్లియర్ అవుతుంది. సో మ్యాక్సిమం షేర్ చేయండి వీడియోని హెల్ప్ఫుల్ అనిపిస్తే. అండ్ లాస్ట్ వరకు విన్నందుకు ఇట్ విల్ బీ యూస్ఫుల్ అనుకుంటున్నాను. సో మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో పెట్టండి. సో కామెంట్స్లో పెడితేనే కదా నాకు తెలిసేది మీరు వింటున్నారా లేదా అని చెప్పేసి. సో కామెంట్స్లో పెట్టండి. అండ్ ఇంతటితో మనకి బడ్జెట్ కాన్సెప్ట్ అయిపోయింది, 20% కరెంట్ అఫైర్స్ అయిపోయినట్టే. సో చెల్లు దెన్ బాయ్. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ లెర్నింగ్.
బాయ్.